పాపాన్ని తీసివేసి రక్షించేవాడు. அப்ப அவர் ரட்சிப்பாரா இல்லையா? ఆయన రక్షిస్తాడా లేదా? அவர் రட்சிக்க మాட்டாరనా? ఆయన రక్షించలేడంటే அவருக்கு ஏங்க ரட்சகர்னு பேர் வச்சிருக்காங்க? ఆయనకు ఎందుకు రక్షకుడు అని పేరు పెడతారు? బైబిల్ சொல்லுது பொய் சொல்ல மனிதன் அல்ல. మరి బైబిల్ చెప్తుంది అబద్ధం చెప్పడానికి ఆయన మనుషుడు కాదు. அவர் சொல்லியும் செய்யாதிருப்பாரో? ఆయన చెప్పి ఎలా చేయకుండా ఉంటాడు? அப்ப ரட்சகர்னு பேர் வச்சிருக்கிறவர், ఆయనకు రక్షకుడు అని పేరు పెట్టబడింది. அவர் உங்க கணவருடைய ரட்சிப்புக்காக ఆయన మీ భర్త యొక్క రక్షణ కోసం ரத்தத்தையே சிந்தினவர். అన్ని కూడా ఆయన రక్తాన్ని చిందించాడు. எப்படிங்க கணவனை ரட்சிக்காம இருப்பாரு? ఎలా ఆయన భర్తను రక్షించకుండా ఉంటాడు? பிரச்சனை என்ன தெரியுமா? సమస్య ఏమిటంటే நீங்க உங்க கணவனை మీరు మీ భర్తను பாவியாவே பார்த்து பழகிட்டீங்க. పాపిగానే చూస్తూ బలహీనపరుస్తున్నారు. பாருங்க, உலகம் பாக்குற மாதிரி பார்க்க கூடாது. లోకము చూస్తున్నట్టు మీరు చూడవద్దు. இயேசு கிட்ட ஒரு விபச்சார பெண்மணி வந்தாங்க. యేసు ప్రభు దగ్గరకు వ్యభిచారి ఆమె వచ్చింది. எல்லாரும் அந்த அம்மாவை கல்லெடுத்து எரியணும்னு நினைக்கிறான். అందరూ కూడా రాళ్లతో ఆమె మీద కొట్టాలని చూస్తారు. தெரியுங்களா? ఎందుకోసం అంటే அவங்க கண்ணுக்கெல்லாம் அந்த அம்மா விபச்சாரியாவே தெரியுறாங்க. వాళ్ళ కంటికి ఆమె వ్యభిచారిగానే కనపడుతుంది. ஆனா இயேசு அந்த அம்மாவை எப்படி பார்த்தாரு தெரியுமா? అయితే యేసు ప్రభు ఆమెను ఎలా చూశాడంటే, நான் இவளுக்காக ரத்தம் சிந்த போறேன், నేను ఈమె కోసం రక్తం చిందించిపోతాను, மரிக்க போறேன், నేను మరణించిపోతాను, நான் மரிக்க போறேன், నేనే మరణించిపోతాను. இவ ஏன் சாகணும்? ఈమె ఎందుకు చనిపోవాలి? நான் ఇవ పాపத்தை எல்லாம் சுமக்க போறேன், ఈమె పాపాన్ని నేను మోయబోతున్నాను, இவ என்ன மாதிரி வாழட்டுமே. ఈమె నాలాగా జీవించని. அவர் తన్నయ్య மாதிரி பார்த்தாரு. కాబట్టి తనులాగా ఆమెను చూశాడు. ஆண்டவர் எப்பவுமே దేవుడు ఎప్పుడు కూడా உங்ககிட்ட தன்னை பத்தி பேசுவாரு. నిన్ను గురించి తనలో పెట్టుకుని చూస్తాడు. பிசாசு உங்ககிட்ட வந்தா, సాతాను మీ దగ్గరకు వస్తే உங்களுடைய குறைகளை பத்தி, మీ కొరతలను బట్టి, உங்களுடைய இயலாமையை பத்தி, మీ యొక్క బలహీనతను బట్టి, கையாலாகாத தனத்தை பத்தி, మీరు చేతగాని పనిని బట్టి, அந்தரங்க பாவத்தை பத்தி, మీ అంతరంగ పాపము గురించి இதையே பெருசாக்கி ఇదే గొప్పగా చేసి வாழ்க்கையை நாசம் பண்ணிடுவான். మీ జీవితాన్ని నాశనం చేస్తాడు. கணவனை குறித்து வந்து మీ భర్తను గురించి వచ్చి, சரியில்லை, ఆ మనిషి మంచివాడు కాదు, எப்பவுமே திருந்த மாட்டாரு, ఎప్పుడు అని మారడు, இப்படியே தான் அவர் இருக்கிறார், ఇలాగనే ఉంటాడు. அவங்க அப்பா అమ్మావాలే திருத்த முடியல, వాళ్ళ తల్లిదండ్రులే మార్చలేకపోయారు, எந்த காலத்திலும் திருந்த மாட்டாரு, ఏ కాలంలోనూ ఆయన మార్చలేడు பொய்ய சொல்லி అని అబద్ధాన్ని చెప్పి வாழ்க்கையை அப்படியே అழிக்க பாப்பா. మీ జీవితాన్ని అలాగే నాశనం చేయడానికి చూస్తాడు. ஆண்டவர் అయితే దేవుడు நான் என்ன செய்ய போறேன், నేనేం చేయబోతాను అத పத்தி பேசுறவர், దాని గురించి మాట్లాడేవాడు. చర్చ్ వలరామ இருக்கிறதுக்கு, చర్చి ఇంకా పెరగలేదంటే 1000 காரணத்தை பிசாசு சொல்லுவான், 3000 కారణాలు సాతాను చెప్తాడు. ஆனா இந்த சர்ச் வளர்றதுக்கு ஒரே காரணம் தான், ఈ చర్చి పెరగడానికి ఒకే కారణం, அது ఆండவர் இன்னும் ఉయిరోడ இருக்கிறார். అయితే దేవుడు ఇంకనూ ప్రాణంతో ఉన్నాడు కనుక, இன்னும் ఆండவர் ఉయిరోడ இருக்கிறார், ఆయన ప్రాణంతో ఉన్నాడు కనుక அவரால இந்த சர்ச் வளருங்க, ఆయన ద్వారా ఈ చర్చి విస్తరింపబడుతుంది, அவரால இந்த சபை உலகம் முழுவதும் போகுங்க, ఆయన ద్వారా ఈ చర్చి లోకమంతా కూడా విస్తరిస్తుంది. இங்க பாருங்க, உங்க தோல்விக்கு 1000 காரணம் இருக்கலாம், మీ ఓటమికి 1000 కారణాలు ఉండొచ్చు, உங்க வெற்றிக்கு ஒரே காரணம், అయితే మీ యొక్క విజయానికి ఒకే కారణం, ఒకే కారణం, ஒரே காரணம், ఒకే కారణం, அது ஆண்டவர் மட்டும், అదే దేవుడు మాత్రమే, ஆண்டவர் மட்டும், అది దేవుడు మాత్రమే, அந்த ஆண்டவர் மட்டும் தான், అది దేవుడు మాత్రమే, அவரை மட்டும் பாருங்க. ఆయన మాత్రం చూడండి. பிரச்சனை என்ன தெரியுமா? సమస్య ఏమిటంటే அவரை பார்க்க விடாம உங்களை திருப்புறது தான். ఆయన చూడనేకుండా ఇట్లా తిప్పేస్తున్నాడు. எபிரேயர் 12ஆம் அதிகாரத்துல இருக்குது, హెబ్రీయుల 12వ అధ్యాయంలో ఉంది, 2 వచనங்கள் 1-2 వాక్యాన్ని చదవండి. విశ్వాసத்தை துவக்குகிறவரும் మరి విశ్వాసத்தை முடிக்கிறவரும் విశ్వాసాన్ని పట్టుకున్నవాడు విశ్వాసం ముగించేవాడు நோக்கி ఆయన్నే తేరు చూస్తూ உறுதியோடு ஓட கடவும். దృఢముగా పరిగెత్తేవాడు. உங்க வாழ்க்கையை துவங்கினது யாரு? మీ జీవితాన్ని కొనసాగించేవాడు ஆண்டவர் தான், దేవుడే కదా. உங்க தாயின் கருவுல உங்களை உருவாக்குனது யாரு? నీ తల్లి గర్భంలో రూపించింది அவர்தான், ఆయనే కదా. அப்ப பிரச்சனை வந்துச்சா? అప్పుడు సమస్య వచ్చిందా? அப்ப இப்ப நீங்க சந்திக்கிற உபத்திரவம் எல்லாம் இருந்துச்சா? ఇప్పుడు ఎదుర్కొన్న సమస్య ఉందా? అప్పుడు ఏమీ లేదు. அவர்தான் உண்டாக்குனாரு, ఆయనే సృష్టించాడు. இதெல்லாம் இடையில வந்தது, ఇదంతా మధ్యలో వచ్చింది. அதை முடிக்க போறது யார்? உங்க வாழ்க்கையை, దాన్ని ముగించిపోయేది ఎవరు? జీవితాన్ని, எல்லா தரிசனத்தையும் உங்களை கொண்டு நிறைவேற்ற போறவர் யார்? అన్ని దర్శనాన్ని బట్టి జీవితాన్ని నెరవేర్చబోతున్నది ఎవరు? அவர்தான், ఆయన మాత్రమే. துவக்குனது அவர்தான், ఆయన ఎత్తింది ఆయనే, முடிக்க போறது அவர்தான், ముగించేది ఆయనే. நீங்க யாரை பார்க்கணும்? మీరు ఎవరిని చూడాలి? துவங்கினவரை பார்ப்பீங்களா? ఎత్తిన వాడిని చూస్తారా? இடையில ஒருத்தன் வந்துட்டான், మధ్యలో ఒకడు వచ్చేసాడు, எல்லாத்தையும் குழப்பிட்டு இருக்கிறான், అన్నిటిని కూడా గలిబిలి చేస్తున్నాడు. அவன மேல நீங்க கவனமே வைக்காதீங்க. వాడి మీద మీరు ఆ శ్రద్ధ పెట్టవద్దు. கணவன் ரட்சிக்கப்படணுமா? మీ భర్త రక్షింపబడాలంటే பார்வையை மாத்துங்க, మీ చూపుని మార్చాలి. தரிசன మీ கண்கள், దర్శన కండ్లతో கணவர் ஊழியம் செய்யறத பாருங்க, మీ భర్త సేవ చేసేది చూడండి. இந்த ஊரே உங்க கணவரை புகழ்றத பாருங்க, ఈ ఊరంతా మీ భర్తను పొగిడేది చూడండి. எங்க டெய்லி ஒரு தீர்க்க தரிசனமா பேசுங்க. మీరు ఒక ప్రవచనంగా మాట్లాడండి రోజు. தீர்க்க தரிசனம்னா என்ன? ప్రవచనం అంటే ఏంటి? ஒண்ணுமே கிடையாதுங்க, ఏమీ లేదు. ஆண்டவருடைய வார்த்தையை பேசுறதுதான். దేవుని మాటలు మాట్లాడటమే. இங்க வந்து நான் என்ன பேசிட்டு இருக்கிறேன்னு, ఇక్కడ వచ్చి నేను ఏం మాట్లాడుతున్నాను? நான் இதை தான் பேசிட்டு నేను இருக்கிறேன். ఇదే మాట్లాడుతున్నాను. கணவரை பார்க்கும் போதெல்லாம் మీ భర్తను చూసినప్పుడల్లా நீங்க மாறிட்டீங்க, నువ్వు మారావు, நீங்க ரட்சிக்கப்பட்டுட்டீங்க, మీరు రక్షణ పొందారు, நீங்க ஒரு பெரிய ஊழியக்காரன் మీ ஆயிட்டீங்க, గొప్ప సేవకుడు అవబోతారు, கர்த்தர் உயர்த்துறாரு, మీరు దేవుడిని நீங்க హెచ్చించబోతారు. பாவி கிடையாது, నువ్వు పాపి కావు, நீங்க ஒரு பரிசுத்தவான், నువ్వు పరిశుద్ధుడు, வாழ்க்கையே மாறிடுச்சுங்க. జీవితమే మారిపోయింది ஏங்க அதை பேசி பாருங்க, అని మాట్లాడుతూ ఉండండి. ரொம்ப காலத்துக்கு
కొద్ది కాలంలోనే ரொம்ப కాలத்துக்கு చాలా కాలానికి உங்க வீட்டுக்காரி டிமிக்கி கொடுக்கவே முடியாது. మీ భర్త అలా ఏమర్చలేడు. நீங்க 10 வருஷமா போராடி செய்ய முடியாதத మీరు 10 సంవత్సరాలు పోరాడినా చేయలేరు. உங்க వాయిలిருந்து புறப்படுற మీ నోట్లోంచి వచ్చే ஆண்டவருடைய வார்த்தை దేవుని యొక్క మాటలు நொடியில செய்து முடிக்கும். సెకండ్ లో ముగించేస్తుంది. தேவையானது என்ன? అవసరమైంది ఏంది? உங்க பார்வையை చేంజ్ பண்ணுங்க. మీ చూపుని మార్చుకోండి. దర్శన பார்வையில பாருங்க. దర్శన చూపుతో చూడండి. இந்தியா இவ்வளவு நாள் இப்படியே இருக்கிறதுக்கு காரணம் என்ன தெரியுமா? ఇండియా చాలా కాలంగా ఇలాగనే ఉండడానికి కారణం ఏమి? நம்ம ఆండవరే பார்க்கலங்க. వాడు ఇంకా దేవుణ్ణి చూడలేదు. ஒவ்வொரு பிரச்சனையும் பேசிட்டு இருக்கோம். ప్రతి సమస్యను మాట్లాడుతున్నాం. ఓ బీజేపీயை ரொம்ப பெருசா பார்த்துட்டு இருக்கோம். బీజేపీని గొప్పగా చూస్తున్నాం. ஏங்க ஆண்டவர் ஒண்ணுமில்லாம பண்ண போறாரு. దేవుడు వాటిని ఏమీ లేకుండా చేయబోతున్నాడు. ஒன்னு தெரிஞ்சுக்கங்க. ఒకటి తెలుసుకోనండి. பிசாசு ஒரு திட்டம் போடுறதுக்கு முன்னாடி సాతాను ఒక తిట్టం వేయటం ముందువే நமக்கான திட்டத்தை ஆண்டவர் அழகா போட்டு మన కోసం ఒక తీర్మానం దేవుడు వేస్తున్నాడు. அவன் மனுஷனை ஏமாத்தி பாவத்துல விளைவிக்கிறதுக்கு முன்னாடியே వాడు మనిషిని ఏమార్చి పాపములు దింపక మునిపే రక్షిப்புக்கான திட்டத்தை போட்டுட்டாரு. దేవుడు రక్షణకు అవసరమైన తిట్టాన్ని వేసేశాడు. அப்ப என்ன அர்த்தம்? అంటే ఏమిటి అర్థము? இந்திய தேசத்தை குறித்து ஆண்டவருக்கு ஒரு திட்டமான நோக்கம் இருக்குது. మరి ఇండియా దేశం గురించి దేవునికి ఒక దృఢమైన సంకల్పం ఉన్నది. உங்க நாளுல ఈ దినములో நம்முடைய நாட்கள்ல మన యొక్క దినాలలో இந்த జనరేషన్ல ఈ జనరేషన్ లో இந்தியா ஒரு கிறிஸ்டிయన్ కంట్రీயா మారబోతుంది. ఇండియా ఒక క్రైస్తవ దేశంగా మారబోతుంది. இதை எழுதி వెచ్చుకోండి. దీన్ని రాసి పెట్టుకోండి కావాలంటే. இந்தியா ஒரு கிறிஸ்தவ தேசம் என்று அறியப்படும். ఇండియా ఒక క్రైస్తవ దేశంగా మీరు చూడబోతున్నారు. అమెరికావ சொல்றாங்க இல்லீங்களா? అమెరికా అని చెప్తారు కదా. அது கிறிஸ்தவ நாடுன்னு. వారు క్రైస్తవులని வரும் நாட்கள்ல பாப்பீங்க. వచ్చే సంవత్సరాల్లో చూడండి. இங்க ஓட்டு கேக்குறதுக்கு எம்எல்ஏ வந்தாருன்னா ఓటు అడిగేదానికి ఎమ్మెల్యే వస్తే బైబిల్ వెచ్చిக்கிட்டு ఓటు కేకற నాள் வருது. బైబిల్ పట్టుకొని ఓటు అడిగే రోజు వస్తుంది. ఫస్ట్ இப்ப பாருங்க ஆரத்தி எடுத்துட்டு இருப்பாங்க. ఇప్పుడు చూడండి హారతలు తీస్తున్నారు. அந்த நாட்கள்ல ஜீவன் பால் பாஸ்டரா கூப்பிடுவாங்க. ఆ దినాల్లో జీవన్ పాల్ పాస్టర్ ని పిలుస్తారు. పాస్టర్ நீங்க ప్రేయర్ பண்ணி எங்க ప్రచారத்தை మీరు ప్రార్థన చేసి ప్రచారాన్ని ప్రారంభించండి మీ చేతుల మీదుగా. அரசியல்வாதிகள் எல்லாம் ఏ యొక్క రాజకీయ నాయకుడు గాని நாம தான் చేంజ్ பண்ண முடியும். మనమే మార్చగలము. எத்தனை மேடை போட்டு மாத்த முடியாது. ఎన్ని స్టేజ్లు కట్టినా మార్చలేము. வேற எது பேசி நீங்க மாத்த முடியாது. ఏమి మాట్లాడి మార్చలేము. பாஸ்டர் சொன்னார் ஜெகன்மோகன் ரெட்டியை மீட் பண்ணணும்னு. పాస్టర్ అన్నారు జగన్మోహన్ రెడ్డిని కలవాలని. இன்னைக்கெல்லாம் நம்ம அதுக்காக ஜெபிக்க போறோம். ఈ రోజు దానికోసం ప్రార్థన இங்க చేస్తాం. ஜெபிக்கும் போதே ఇక్కడ ప్రార్థన చేసినప్పుడే இங்க இருக்கிற தேவதூதன் ఇక్కడ ఉన్న దేవదూత చీఫ్ మినిస్టర్ సంధిக்கும்படியான చీఫ్ మినిస్టర్ ని సంధించినట్టు వాసల తెరకరారుங்க. అక్కడ దారి తెరుస్తాడు. వాసల తెరకరారుங்க. అక్కడ దారి తెరుస్తాడు. వాసల తెరకరారుங்க. అక్కడ తలుపు తీస్తున్నాడు. நான் ஒரு நாள் பெரிய தரிசனம் பார்த்தேன். నేను ఒక రోజు గొప్ప దర్శనం చూశాను. நான் பார்க்குற தரிசனத்தெல்லாம் கேட்டா நீங்க சிரிப்பீங்க. నేను చూసే దర్శనం చూస్తే మీరు నవ్వుతారు. ప్రెసిడెంట్ ట్రంప్ முன்னாடி நின்னுட்டு இருக்கேன். నేను ప్రెసిడెంట్ ట్రంప్ ముందుగా నిలబడి ఉన్నాను. வீட்ல சில சமயத்துல நடக்கிற டிஸ்கஷன்லாம் பாத்தீங்கன்னா మా ఇంట్లో జరిగే సంభాషణ చూస్తే வெளியில இருக்கிறவன்லாம் பார்த்தா இவன் சுத்த ஏதோ பைத்தியங்க இங்க உளறிட்டு கிடக்குன்னு நினைச்சுக்குவாங்க. బయట వాళ్ళు చూస్తే పైత్యం ఏదైనా మాట్లాడుకుంటున్నాడు అనుకుంటారు. மனைவி வந்து ట్రంప్ பத்தி பேசிட்டு இருப்பா. మరి పాస్టర్ అమ్మ గారు ట్రంప్ గురించి మాట్లాడతారు. நானும் அவளும் ట్రంప్ சந்திச்சா என்னெல்லாம் பேசணும்லாம் డిస్కస్ பண்ணிட்டு இருப்போம். మరి అయ్య గారు పాస్టర్ అమ్మ గారు ట్రంప్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏమేం మాట్లాడాలని డిస్కస్ చేసుకుంటారు. இது மாதிரி ரொம்ப இயற்கைக்கு அப்பாற்பட்ட காரியங்கள தான் அங்க பேச்சே இருக்கும். అసాధ్యమైన వాటిని సాధ్యపరిచే విధంగా మనం మాట్లాడుతూ ఉంటాం. என்ன ரீசன் தெரியுமா? దానికి కారణం ఏమిటంటే எங்க இயற்கைக்கு అప్పారపట్టவர் நம்மளோட இருக்கிறார். ఎందుకంటే సృష్టికర్త ప్రతి వాటికంటే ముందుగా ఉన్నవాడు. நீங்க கையில வச்சிருக்கிற புக் எவ்வளவு பவர்ஃபுல்லான புக்னு தெரியுமா? ఈ చేతిలో ఉన్నటువంటి బుక్ ఎంత పవర్ఫుల్ అయింది తెలుసా? சொல்லுங்க பிரதர். முடிக்கல போல இருக்கு நீங்க. நான் அதுக்குள்ள அவசரப்பட்டுட்டேன், சாரி. பாருங்க, நீங்க சாயங்காலம் நானும் பாஸ்டரும் காஃபி குடிக்கிறதுக்காக ஒரு கடைக்கு போனோம். సాయంత్రం పూట కాఫీ తాగడానికి బయట వెళ్ళాం. இந்த பாவி பைய அந்த ஹோட்டல் பூரா கந்தரகோலம் பண்ணி வச்சிருக்கானுங்க. ఆ హోటల్ అంతా గందరగోళం చేసి పెట్టేస్తున్నారు. இந்த பாஸ்டர் வந்து பாஸ்டரும் கையில பைபிள் எடுத்துக்கிட்டாரு. పాస్టర్ బైబిల్ ఎత్తుకున్నాను. నేను బైబిల్ వెచ్చికిட்டேன். నేను బైబిల్ ఎత్తుకున్నాను. இவன் இஷ்டம் மண்ணாங்கட்டிக்கு இந்த போட்டோலாம் வச்சிருக்கான் பாஸ்டர். ప్రతి రాయికి ఫోటో పెట్టేస్తున్నాడు. நான் பைபிள் எல்லாம் வச்சிட்டு மறைச்சு வச்சிட்டு வர முடியாது. నేను బైబిల్ ని దాచి పెట్టేసంత రాలేను. இன்னைக்கு பைபிளோட தான் இவன் ஹோட்டல் கடைக்குள்ளே போறோம். బైబిల్ తోనే నేను హోటల్ లోపలికి వెళ్ళాలి. நான் இவரும் ஹோட்டல் கடைக்குள்ள బైబిளோட உட்கார்ந்திருந்தோம். బైబిల్ తో పాటు వెళ్ళి కూర్చోన్నాం. டே சுத்துனா ఇట్లా చూస్తే వరుసையா ஒவ்வொரு பிசாசா இருக்குது. சுத்தி చూస్తే చుట్టూ దెయ్యాలు ఉన్నది. பிசாசுகளின் கூடாரத்துக்கு மத்தியில நாங்க உட்கார்ந்திருக்கிறோம். ఆ సాతాను గుంపు గుడారం మధ్యలో పాస్టర్ గారు ఉన్నారు. பாஸ்டர்ட்ட சொன்னேன். పాస్టర్ దగ్గర చెప్పాను, சரி இந்த இடத்துக்கு வந்திருக்கிறோம். ఈ స్థలానికి వచ్చినాం. இனிமேல ஒரு ஊழியத்தை நான் ஸ்டார்ட் பண்ண போறேன். ఇక మీదటనే ఒక సేవను స్టార్ట్ చేయబోతున్నాం. காஃபி குடிக்கிற ஊழியம் தான் அது. అది కాఫీ తాగే సేవగా ఉండాలి. ஒவ்வொரு கடையா போய் நான் உட்கார்ந்து டீ சாப்பிட காஃபி சாப்பிட போறோம். ఒక్కొక్క అంగడిలోకి వెళ్ళి కూర్చొని కాఫీ తాగబోతున్నాం. எதுக்கு தெரியுங்களா?
தெரியுங்களா? ఎందుకంటే அங்க நான் சொன்னேன், అక్కడ నేను చెప్పాను, பாஸ்டர் இன்னைக்கு இந்த பையன் இப்படி கண்டதையும் ஒட்டி வச்சிருக்கான். ఇది చూస్తే ఆ పిల్లోడు మొత్తం అతికిచ్చేస్తున్నాడు ఏదేదో. ஹோட்டல் ஓனரை கர்த்தர் சந்திக்க போறாரு. ఈ హోటల్ ఓనర్ ని దేవుడు సంధించిపోతున్నాడు. இது అతనే அவனே மூட்டை கட்டி வீசிடுவான். వీటన్నిటిని ఆయన మూట కట్టి పారేస్తాడు. ஃபுல்லா எல்ரோய் சர்ச் பேர் போட்டு ஃபுல்லா பிரேயர் வசனமா ఫుల్ ఎల్రోయ్ చర్చ్ అని చెప్పేసి అతికిచ్చేసి ప్రార్థన చేయిస్తాడు. நாங்க கையில பைபிள் வச்சிருந்ததை பார்த்துட்டு చేతిలో బైబిల్ను చూసేసి அந்த సర్వర్ வந்தாப்ல, ఆ సర్వర్ వచ్చాడు. நீங்க ஃபாதரான்னு வேற கேட்டாரு. మీరు పాస్టర్ గారా అని అడిగారు. ஐயா நீ கண்டுபிடிக்கணுங்கிற கதனையே நான் பைபிளோட உட்காந்துருக்கிறேன். కాబట్టి మీరు కనిపెట్టలే కదా బైబిల్తో కూర్చోనని చెప్పాను. அப்புறம் அவங்ககிட்ட சொன்னோம், ఆయన దగ్గర అన్నాను, அவருக்கு வேலை இல்லையாமா, ఆయనకు పని లేదంట, దొరకలేదు. எம்எஸ்சி மைக்ரோ பயாலஜி படிச்சிருக்காரு, ఎంఎస్సి మైక్రో బయాలజీ చదివినాడు. கர்த்தர் உனக்கு ஒரு வேலையை கொடுப்பாரு, దేవుడు నీకు ఒక పని ఇస్తాడు, உன் ஃபோன் நம்பரை குடியா, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, நான் உனக்கு ஒரு வேலை வாங்கி தரேன், నేను మీకు పని చెప్పిస్తాను. பாருங்க வேலை நீ கர்த்தர் தான் ஏற்பாடு பண்ணணும். మరి దేవుడే కదా ఏర్పాటు చేయాలి ఉద్యోగానికి. ஃப்ளோல சொல்லிட்டு இருக்கிறேன், உனக்கு கர்த்தர் வேலையை தருவார், நான் வாங்கி கொடுக்குறேன். నేను దర్శనంతో చెప్పేస్తాను, నీకు పని చేపిస్తానని చెప్పేసి அந்த ஆள் போகும்போது நம்பர்லாம் கொடுத்தாரு. ఆయన వెళ్ళేటప్పుడు ఒక నెంబర్ అంత ఇచ్చాడు. பாருங்க பயந்துட்டு భయపడి சுத்தி விக்கிரக போட்டோவா இருக்குது, చుట్టూ విగ్రహం ఫోటోలు ఉన్నది, அவ்வளவுதான், అంతే. இந்த ஊர்ல நம்ம இருக்கிறோம், ఈ ఊర్లో మనం ఉన్నాము, என்ன ஆக போதோ, ఇది ఏం జరుగుతుందో நம்ம ஒரு நாளும் மாத்த முடியாது. ఒక్కరోజు మనం మార్చలేం. தீமையை நன்மையினாலே வெல்லு. మరి ఆ యొక్క చెడుని మంచి వాటితోనే జయించాలి. చెడ్డ వాటిని మంచి వాటి ద్వారానే జయించవచ్చు, ప్రేమతో జయించవచ్చు. కీడును మేలుతో జయించవచ్చు. தீமையை நன்மையினால வெல்லு. మరి కీడును మంచి మేలుతో జయించు. ஹல்லேலூயா, హల్లెలూయా. நீங்க எதை பாக்குறீங்களோ మీరు ఏదైతే చూస్తున్నారో அதுதான் உங்க வாழ்க்கையில நடக்கும். అదే మీ జీవితంలో జరుగుతుంది. நீங்க நன்மையானதை பார்க்க ஆரம்பிச்சீங்கன்னா, మీరు మంచి వాటిని చూడడానికి ప్రారంభిస్తే, ஆவிக்குரிய மனுஷன் இருக்கிறான், మనలో ఆత్మీయ దేవుడు ఉన్నాడు, அங்க பரிசுத்த ஆவியானவர் இருக்கிறாரு, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. நீங்க நன்மையானவைகளை பார்க்கணும். వాటి మనం మేలైన వాటి మంచి వాటిని చూడాలి. நாம இப்ப జెబిக்க పోறோம். మనం ఇప్పుడు ప్రార్థన நான் ஒரு చేయబోతున్నాం. வசனம் சொன்னேன், ఒక వాక్యం చెప్పాను, உன் கூடாரத்தின் இடத்தை எல்லை உன் கூடாரத்தை விசாலமாக்கு. మీ గుడారమును విశాలపరచమని. இப்ப இந்த ஊழியத்தை விசாலமாக்கணும். ఈ సేవను విస్తరింపజేయాలి. பாருங்க, ஒரு தேசத்துக்காக, చూడండి, ఒక దేశం కోసం, ஒரு ஸ்டேட்டுக்காக, ఒక రాష్ట్రం కోసం, ஒரு పట్టణத்துக்காக ఒక పట్టణం నిమిత్తమై ఫస్ట్ நீங்க ஜெபிக்கலைனா, మొదటగా మీరు ప్రార్థన చేయకపోతే, ஜெபத்தின் மூலமா அந்த பட்டணத்தை நீங்க தொடலைனா, ప్రార్థన మూలంగా ఆ పట్టణాన్ని మీరు తాకకపోతే, நீங்க அந்த పట్టణத்துக்குள்ள కాల్ வைக்கவே முடியாது. ఆ పట్టణంలో మీరు కాలు పెట్టలేరు. நீங்க அமெரிக்காவுக்கு போகணும்னா, మీరు అమెరికాకు వెళ్ళాలంటే இப்பவே అమెరిக்காக்காக ஜெபம் பண்ணுங்க. ఇప్పుడే మీరు అమెరికా కోసం ప్రార్థన நீங்க చేయండి. பிரான்ஸ் போகணும்னா, మీరు ఫ్రాన్స్ వెళ్ళాలంటే நீங்க பிரான்ஸுக்காக ஜெபம் பண்ணுங்க. మీరు ఫ్రాన్స్ నిమిత్తమై ప్రార్థన చేయండి. நீங்க வெஸ்ட் பெங்கால் போகணும்னா, మీరు వెస్ట్ బెంగాల్ వెళ్ళాలంటే நீங்க వెస్ట్ பெங்காலுக்காக ஜெபம் பண்ணுங்க. మీరు వెస్ట్ బెంగాల్ నిమిత్తమై ప్రార్థన நீங்க చేయండి. வாரணாசி போகணும்னா, మీరు వారణాసి వెళ్ళాలన్నా நீங்க ஜெபம் பண்ணுங்க. మీరు ప్రార్థన చేయండి. நீங்க ஜெபம் பண்ணீங்கன்னா మీరు ప్రార్థన చేస్తే வாசல் திறக்கப்படும். అక్కడ తలుపు తెరవబడుతుంది. நீங்க அங்க போவீங்க. మీరు అక్కడికి వెళతారు. உங்களுக்கு என்ன தேவை இருக்குதோ మీకు ఏదైతే అవసరత ఉన్నదో అத நீங்க ஜெபமா பண்ணுங்க. వాటిని మీరు ప్రార్థనగా పెట్టండి. நீங்க என்ன ஜெபிக்கிறீங்களோ మీరు ఏదైతే ప్రార్థిస్తున్నారో அதுக்கு உங்க வாசல் திறக்கும். దానికి మీ తలుపులు తీయబడుతుంది. బైబిల్లో ஒரு వచనం இருக்குது. బైబిల్లో ఒక మాట ఉన్నది. మత్తయి 18వ అధికారத்துல మత్తయి సువార్త 18వ వాక్యం 18 19ல 18 19 చూడండి. பூமியில எவைகளை கட்டுவீர்களோ మీరు భూమి మీద వేటిని బంధిస్తున్నారు, அவைகள் பரலோகத்தில் అది கட்டப்பட்டிருக்கும். పరలోకములో బంధించబడును. பூமியில் எவைகளை கட்டவிழ்ப்பீர்களோ మరి భూమిలో ఏదైతే విప్పబడుతుందో அவைகள் பரலோகத்தில் అది கட்டவிழ்க்கப்பட்டிருக்கும். పరలోకములో విప్పబడును. கீழ ஒரு வசனம் இருக்குது. దాని క్రింద ఒక వాక్యం ఉంది. அல்லாமலும் అయినను உங்களில் 2 பேர் ఎక్కడ ఇద్దరు ముగ్గురు இந்த பூமியில ఈ భూమిలో ஏதாவது ஒரு காரியத்தை குறித்து ఏదైనా ఒక కార్యం నిమిత్తమై ஒருமனப்பட்டிருந்தால் ఏక మనస్సు కలిగి பரலோகத்தில் இருக்கிற ఆ పరలోకంలో ఉన్నటువంటి என் பரம నా பிதாவினால் యొక్క తండ్రి యొక్క அது నిమిత్తం உண்டாகும். అది జరుగును గాక. அப்படின்னா என்ன అర్థం? అంటే అర్థం ఏమిటి? இங்க எல்லாரும் ఎదుకాக உட்கார்ந்திருக்கோம்? ఇక్కడ అందరూ ఎందుకోసం కూర్చున్నాం? தேசத்துக்காக ஜெபிக்கிறதுக்காக, దేశం కోసం ప్రార్థన చేయడానికి కూర్చున్నాం. உலகம் முழுவதும் போறதுக்காக, లోకమంతా వెళ్ళడానికి కోసం, இந்த எல்ரோயோட தரிசனத்துக்காக ஜெபிக்கிறதுக்காக, ఎల్రోయి మినిస్ట్రీ దర్శనం కోసం ప్రార్థన நீங்க చేయడానికి ஒருமனப்பட்டீங்கன்னா మీరు ఏక మనస్సు కలిగి ఉంటే அது உங்களுக்கு உண்டாகும்னு ஆண்டவர் అది మీకు சொல்லியிருக்காரு. కలుగును గాక అని దేవుడు చెప్పేశాడు. அதுக்கு கீழே வாசிச்சீங்கன்னா దానికి క్రింద చదివితే எங்கே 2 பேரோ 3 பேரோ ఎక్కడ ఇద్దరు ముగ్గురు என் నామத்தினாலே கூடி నా இருக்கிறார்கள் నామములో కూర్చొని ఉంటారు, அவர்கள் மத்தியிலே వారి మధ్యలో நான் இருப்பேன்னு నేను சொல்லல. ఉన్నాను అని చెప్పాడు. நான் இருந்தேன்னு சொல்லல, నేను ఉన్నాను అని చెప్పలేదు, நான் இருக்கிறேன். నేను ఉన్నాను. பாஸ்டர் இங்க இருக்கிறாரா இல்ல இருப்பாரா?
పాస్టర్ ఉన్నాడా ఉంటాడా? அவர் இங்க உட்கார்ந்திருக்காரு. ఇప్పుడు అక్కడ కూర్చున్నారు. அப்ப இந்த నిమిషం இங்க இருக்கிறாரு. ఈ సెకండ్ లో ఆయన ఉన్నాడు ఇక్కడ. இவர் இங்கே உட்கார்ந்திருப்பது, ఆయన ఇక్కడ కూర్చొని ఉండటం, ஜீவன் பாலையா இங்க உட்கார்ந்திருப்பது జీవన్ పాస్టర్ గారు ఇక్కడ కూర్చొని ఉండటం எவ்வளவு உண்மையோ ఎంత నిజమో அதே அளவுக்கு உண்மை అదేలాగా అది నిజమే. இந்த இடத்துல ఈ స్థలములో அவரோடு கூட ఆయనతో పాటు ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவும் దేవుడైన యేసుక్రీస్తు కూడా இந்த இடத்துல உட்கார்ந்திருக்காரு. ఇదే స్థలములో కూర్చున్నాడు. என்ன காரணம்? ఏమి కారణం? நம்மெல்லாம் அவருக்கு அவர் நாமத்தினால ஒண்ணு கூடி இருக்கிறோம். మనం ఆయన ప్రేరట మనం కూర్చోండం. ఇక్కడ ஜெபிக்க வந்தீங்கன்னா ప్రార్థన చేయడానికి వచ్చామంటే பிரைம் மினிஸ்டர் வரல, అక్కడ ప్రైమ్ మినిస్టర్ రాలేదు. பிரைம் மினிஸ்டர் எல்லாம் உண்டாக்குற ஆண்டவர் இருக்கிறாரு. ప్రైమ్ మినిస్టర్ ని సృష్టించే దేవుడు ఇక్కడ ఉన్నాడు. அப்ப ஆண்டவரே இங்க உட்கார்ந்திருக்காருன்னா అంటే దేవుడే ఇక్కడ కూర్చున్నాడు. நீங்க అంటే ஜெபிக்கும் போது మీరు ప్రార్థన చేసేటప్పుడు சிஎம் பார்க்க முடியாதா? సీఎం ని చూడలేరేమి? ஏங்க பிஎம் சிஎம் பிஎம் யாரனாலும் உங்களால சந்திக்க முடியும். సీఎం పిఎం ఎవరినైనా కూడా మీరు దర్శించవచ్చు. நீங்க ஜெபிக்கிற மனிதனா இருப்பீங்கன்னா మీరు ప్రార్థన చేసే శక్తిగా ఉంటే உங்களால முடியாததுன்னு ஒண்ணு வாழ்க்கையில இருக்கவே இருக்காது. మీ వల్ల కాదనేది జీవితంలో లేనే లేదు. மரித்தவனை உயிரோடு எழுப்ப முடியுமா? మరణించిన వాడిని జీవంగా లేవగలమా? 100% முடியும். 100% అవుతుంది. சர்ச்சை இன்னும் நிறைய கட்ட முடியுமா? చర్చ్ ఇంకా ఎక్కువగా కట్టాలా? முடியும். అవుతుంది. ஆயிரக்கணக்கான மக்கள் வருவாங்களா? వేల కొలది జనాలు వస్తారా? 100% வருவாங்க. 100% వస్తారు. நீங்க ஏன் ஜெபத்துக்கு இங்க வரணும் தெரியுமா? ఎందుకు మీరు ప్రార్థనకి ఇక్కడ రావాలంటే உங்களை மீட் பண்றதுக்கு சிஎம் வரலங்க. ఎందుకంటే మిమ్మల్ని దర్శించడానికి సీఎం రావాలి. ஒருவேளை இங்க జగన్మోహన్ రెడ్డి ஐயா வராருன்னு வெச்சுக்கங்க. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సీఎం பாஸ்டர் உங்களுக்கு சொல்றாரு 6 மணிக்கு கரெக்ட்டா வந்துருங்க. 6 గంటలకు కరెక్ట్ గా వచ్చేయండి. சிஎம் வந்து உங்ககிட்ட இருந்து மனு எல்லாம் வாங்க போறாரு. సీఎం మీ దగ్గర నుంచి யாருக்கெல்லாம் வீடு இல்லையோ உடனே பெட்டிஷனோட வந்துருங்கன்னு. ఎవరెవరికైతే ఇల్లు లేదో అంత అర్జీలతో వచ్చేయండి అని చెప్పి. நீங்க என்ன 6:45க்கு வருவீங்க? మీరు 6:45க்கு వస్తారు. முண்டி அடிச்சு வந்து முன்னாடி வந்து 3 மணி 2 மணிக்கெல்லாம் இங்க உட்கார்ந்துட்டு இருப்பீங்க. 3 గంటలు 2 గంటలకే వచ్చేస్తాం ఇక్కడ. ஏன்னா சிஎம் இங்க வந்து நின்னாருன்னா సీఎం ఇక్కడికి వస్తాడంటే அவரை எட்டி பிடிக்கிற దూరத்துல நாம இருக்கணும். మనం ఆయన అందుకునే విధంగా ఉండాలి. దగ్గర முன்னாடி வந்தாதான் இடத்தை பிடிக்க முடியும்னு. ముందుగా వస్తేనే స్థలం పట్టుకోగలము. ஏங்க சிஎம்ஐயே உண்டாக்குனவருங்க. సీఎం నే సృష్టించిన వాడండి. சிஎம் எல்லாம் உருவாக்குற ஆண்டவர். సీఎం నంతా కలుగు చేసిన వాడు ఆయనే. அவர் நம்ம எல்லாருக்கும் முன்னாடி ఆయన మనకు ముందుగా இந்த இடத்துல வந்து అమర్ந்திருக்கிறாரு. ఇక్కడ ముందుగా వచ్చి కూర్చొని ఉన్నాడు. நீங்க ஒரு மனுஷனை பார்க்க இங்க வரவே இல்ல. మీరు ఒక మనిషిని చూడడానికి రావటం లేదు. இங்க ఆండవரை பார்க்க வந்திருக்கீங்க. ఇక్కడ దేవుని చూడడానికి వస్తున్నాం. நீங்க இவ்வளவு நேரம் யாரோட செலவு பண்ணிட்டு இருக்கீங்க தெரியுமா? ఇంతసేపు ఎంత ఖర్చు పెడుతున్నా ఈ సమయాన్ని దేనికి వస్తుంది తెలుసా? உழைப்பு இல்லாம இங்க உட்கார்ந்திருக்கல. మనము வேலை வெட்டி இல்லாம இங்க உட்காரல. పని లేకుండా కూర్చోలేదు. இயேசு கிறிஸ்துவை பார்க்கிறதுக்காக வந்திருக்கீங்க. యేసు ప్రభుని చూడడానికే వచ్చినాం. பிரைம் மினிஸ்டருக்கெல்லாம் பிரைம் மினிஸ்டர், ప్రైమ్ మినిస్టర్కే ప్రైమ్ మినిస్టర్ ఆయన, பிரசிடென்ட்டுக்கெல்லாம் பிரசிடென்ட், ప్రెసిడెంట్లకంతా ప్రెసిడెంట్ ఆయన, உலகத்துல இருக்கிற எல்லா கிங்ஸுக்கும் அவர் அதிபதியா இருக்கிறார். లోకంలో ఉన్న అన్ని రాజుల కంటే అధిపతి ఆయనే. அவரோடு ஒரு அப்பாயின்மெண்ட் இன்னைக்கு உங்களுக்கு. ఆయనతో ఒక అపాయింట్మెంట్ మీకు. 6 மணில இருந்து 12 மணி வரைக்கும். అది 6 నుంచి 12 వరకు. இது என்ன கசக்குதான்னு கேக்குறேன். ఇదేమైనా నొప్పిగా ఉందా? మనకు బాధగా யாராவது ஒருத்தர் கரும்பை திங்கிறதுக்கு உங்களுக்கு கூலி கொடுத்தாங்கன்னா எப்படி இருக்கும்? ఎవరైనా మీకు చెరుకును నమలడానికి కూలి ఇస్తే ఎలా ఉంటుంది? வேண்டாம் நான் சொல்லுவீங்க. మీరు వద్దంటారా? ஏங்க அந்த கதை தாங்க இது. అదే కథ కదా ఇది కూడా. நீங்க இங்க வந்து தேசத்துக்காக ஜெபிக்கிறீங்க. ఇక్కడ మనం వచ్చి ప్రార్థన చేస్తాం. நீங்க ஜெபிச்சிட்டு வீட்டுக்கு போகும்போதே, మీరు ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళేటప్పుడే நீங்க பார்த்த பிரச்சனை உங்க வீட்ல இருக்காது. ఇక్కడ చూస్తున్న సమస్య అక్కడ ఉండదు. இப்பவே மாறிடுச்சு எல்லாமே. ఇప్పుడే మారిపోయింది అన్ని. நீங்க ஆண்டவருடைய சமூகத்துல உட்கார்ந்திருக்கீங்க. దేవుని సముఖంలో మీరు కూర్చున్నారు. ஒவ்வொருத்தரையும் இயேசு பார்த்துட்டு இருக்காரு. ఒక్కొక్కరిని యేసు ప్రభు చూస్తూ ఉన్నాడు. நீங்க ஜெபிக்கும் போதே, మీరు ప్రార్థన చేసేటప్పుడే அற்புதம் நடந்துட்டு இருக்கு. అద్భుతాలు జరుగుతూ ఉన్నది. கணவர் மாறிட்டு మీ இருக்காரு. భర్త మారిపోతున్నాడు. பிரச்சனைகள் மாறிட்டு మీ இருக்கு. సమస్యలు మారిపోతున్నది. கடன் பிரச்சனை மாறுது. మీ అప్పు పాసాలు మారిపోయింది. வியாதிகள் மறையுது. మీ వ్యాధులతో మారిపోయింది. எந்தெந்த మనుషన్லாம் உங்களை நெருக்குனானோ, ఏ యొక్క మనిషి అయితే నిన్ను దూరంగా చూశాడు, నిన్ను அவங்க மத்தியில వారి మధ్యలో ஆண்டவர் உங்களை உயர்த்தி வைக்க போறாரு. దేవుడు నిన్ను హెచ్చించిపోతున్నాడు. அந்த షెడ్యూల్ தான் இப்ப நடந்துட்டு இருக்கு. ఆ యొక్క షెడ్యూల్ ఇక్కడ జరుగుతుంది. இது எவ்வளவு ముఖ్యமான நேரம் தெரியுங்களா? ఎంత ముఖ్యమైన సమయమో తెలుసా? இந்த తరుణத்தை நீங்க మిస్ பண்ணவே ఈ கூடாது. తరుణాన్ని మీరు మిస్ చేయకనే వద్దు. ஆண்டவர் அடிக்கடி என்கிட்ட சொல்லுவாரு, దేవుడు అప్పుడప్పుడు అంటుంటాడు, என்னப்பா 12 மணிக்கு வானா நீ பப்பரப்பான்னு தூங்குறியப்பான்னாரு. 12 గంటలకు రమ్మంటే అట్లా నిద్రపోతున్నావని. நீ என்னுடைய ஒரு மிகப்பெரிய ஆசீர்வாதத்தை இழந்துட்டு இருக்கிறேன்னாரு ஒரு முறை. గొప్ప ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నావు అని చెప్పాడు. 12 మணிக்கு நான் என்னோட உனக்கு అపాయింట్మెంట్ இருக்குது. 12 గంటలకు నాతో నీకు అపాయింట్మెంట్ ఉంది అని చెప్పి, தயவு செய்து அதை மிஸ் பண்ணாத. దయచేసి దాన్ని మిస్ చేయకు. மிஸ் பண்ண మిస్ చేయంగా ஏதோ ஒரு blessing இழந்துட்டு இருக்கற. బ్లెస్ ఆశీర్వాదాన్ని కోల్పోతున్నావు. அது என்னோட உனக்கு இருக்கிற அப்பாயின்மெண்ட் டைம். నాతో ఉన్నట్టు అపాయింట్మెంట్ టైం అది. பிரைம் மினிஸ்டரோட உங்களுக்கு ஒரு அப்பாயின்மெண்ட் இருக்குன்னு வெச்சுக்கங்க. ప్రైమ్ మినిస్టర్ తో నీకు అపాయింట్మెంట్ ఉంది అనుకోండి. నైట్ 12 மணிக்கு பிரதமர் உங்களை சந்திக்கிறாரு. 12 గంటల రాత్రికి
ప్రధానమంత్రిని வீட்டுல చూడబోతున్నాడు. படுத்து தூங்குனா என்ன நடக்கும்? ఇంట్లో పడుకొని నిద్రపోతే ఏమవుతుంది? நமக்கு நஷ்டமா பிரைம் மினிஸ்டருக்கு நஷ்டமா? మనకు నష్టమా, ప్రైమ్ మినిస్టర్ నష్టమా? நமக்கு தாங்க நஷ்டம். మనకే కదా నష్టము. நான் ரொம்ப సీరియஸா ఇది புரிஞ்சுக்கிட்டேன். సీరియస్ గా అర్థం చేసుకుంటున్నాను. ஓ ஆண்டவர் ஏதோ ஒன்னு செய்ய விரும்புறாரு. దేవుడు ఏదో ఒకటి చేయడానికి ఇష్టపడుతున్నాడు. இனிமேல் இதை மிஸ் பண்ணவே கூடாது. ఇక మీదట దీన్ని మిస్ చేయనే కూడదు. பாருங்க, ஒவ்வொரு வாரமும் பாஸ்டர் இந்த மாதிரி பிரேயர் வைக்கும்போது, ప్రతి వారము ఇలా ప్రార్థన చేస్తున్నప్పుడు పాస్టర్ நான் வேணா சொல்றது உண்மையா பொய்யா நீங்க செக் பண்ணி பாருங்க. మరి నిజమా కాదని మీరు చెక్ చేసుకోండి. அவர் 6 மணிக்கு சொல்றாருல, ఆయన 6 గంటలు చెప్తారు కదా, நீங்க 5:50కి இங்க வந்து பாருங்க. 5:50 కంత వచ్చి చూడండి. ஒரு புதிய ஆசீர்வாதம் உங்களுக்கு ఒక కొత్త ఆశీర్వాదాన్ని మీకు పొందుకుంటారు. 5 o'clock வச்சிருக்காருல, 5 గంటలు పెట్టినారు కదా, நீங்க 4:50కి வந்து பாருங்க. 4:50కి వచ్చి చూడండి. அதுக்கு ஒரு ரிவார்டு காத்திருக்கு. మీకు ఒక అవార్డు కాసుకోండి. ஒரு புதிய ஆசீர்வாதம் உங்களுக்கு வீட்டுக்கு போகும்போது இருக்கும். ఒక గొప్ప ఆశీర్వాదం మీ ఇంటికి వెళ్ళేటప్పటికే ఉంటుంది. அதுக்காக வாங்க. దానికోసం రండి. பாருங்க, நீங்க வர்ற உங்களுடைய ஒவ்வொரு அர்ப்பணிப்புக்கும் ஒரு ஆசீர்வாதம் இருக்குதுங்க. ఒక్కొక్క సమర్పణకు ఒక ఆశీర్వాదం ఉన్నది. இப்ப நீ என்ன பண்ணாலும் உனக்கு ஒரு பவுன் தங்கம் கொடுக்கறேன்னு ஒருத்தன் சொன்னானே, ఏ పని చేసినవాడు ఒక సవరం బంగారం ఇస్తారు అనుకోండి, நீங்க என்ன பண்ணுவீங்க? మీరేం చేస్తారు? நீங்க ஏதாவது ஒரு வேலை செய்துட்டே இருப்பீங்க. ఏదో ఒక పని చేస్తుంటే సవరం వస్తా ఉంటుంది. 5 மணிக்கு வந்தீங்கன்னா మీరు 5 గంటలకు వస్తే அதுல ஒரு ஆசீர்வாதம் இருக்கு. దానికి ఒక ఆశీర్వాదం ఉన్నది. நீங்க அழுது ஜெபம் பண்ணீங்கன்னா మీరు ఏడ్చి ప్రార్థన చేస్తే அதுல ஒரு blessing இருக்கு. దానికి ఒక ఆశీర్వాదం நீங்க ఉన్నది. பாஸ்டருக்காக ஜெபிச்சீங்கன்னா మీరు పాస్టర్ కోసం ప్రార్థన அதுல ஒரு ఆశీర్వాదం దాంట్లో இருக்கு. ఒక ఆశీర్వాదం நீங்க ఉంది. தேசத்துக்காக ஜெபிச்சீங்கன்னா నువ్వు దేశం కోసం ప్రార్థన அதுல ஒரு ஆசீர்வாదం అందులో ఒక இருக்கு. ఆశీర్వాదం நீங்க ఉన్నది. எல்ரோய்க்காக ஜெபிச்சீங்கன்னா ఎల్రోయ్ మినిస్ట్రీ కోసం ప్రార్థన அதுல ஒரு blessing இருக்கு. దాంట్లో ఒక ఆశీర్వాదం ఉంది. எதுவுமே உங்களை சும்மா கர்த்தர் இங்க கூப்பிடல. ఊరికే మిమ్మల్ని పిలవలేదు ఇక్కడికి. எங்க ஒரு ఉలగత్తాం కూడా వేల வாங்கிட்டு சும்மா அனுப்ப மாட்டாங்க. ఒక బయట వాడు కూడా పని చేసుకునేసి ఊరికే పంపించడు కదా. அவன் போகும்போது உங்ககிட்ட பணத்தை கொடுத்து அனுப்புறாங்க. వెళ్ళేటప్పుడు అతను కూలి ఇచ్చి పంపిస్తాడు. ஆண்டவர் 5 மணில இருந்து 12 மணி வரைக்கும் దేవుడు 5 నుంచి 12 గంటల వరకు உங்களை உட்கார வச்சுட்டு మిమ్మల్ని కూర్చోబెట్టేసి போகும்போது వెరుంగైயோட అனுப்புறதுக்கு, వెళ్ళేటప్పుడు ఒట్టి చేత్తో அவர் పంపించడానికి ஒரு మనిషి இல்லைங்க. ఆయన మనుషుడు కాదు, அவர் ஐஸ்வர்య சம்பன்னர். ఆయన ఐశ్వర్య సంపన్నుడు. நீங்க உங்க இருதயத்துல என்ன எண்ணத்தோட இங்க வந்திருக்கீங்களோ, మీ హృదయంలో ఏ ఆలోచన తలంపులతో వచ్చినారో, 12 மணி ஜெபத்தை நீங்க முடிக்கும் போது, ఈ 12 గంటల ప్రార్థన ముగించేటప్పుడు நீங்க அந்த ఆశీర్వాదத்தை పెట్టుக்கிட்டு தான் ఈ போறீங்க. ఆశీర్వాదాన్ని తీసుకొని వెళ్తారు. இதுக்காக நீங்க ஜெபிக்க கூடாதா? దీనికోసం మీరు ప్రార్థన చేయకూడదా? இதுக்காக நீங்க இங்க வரக்கூடாதா? దీనికోసం మీరు రాకూడదా? இப்ப சொல்லுங்க, ఇప్పుడు చెప్పండి, நீங்க உங்களுக்காக வந்திருக்கீங்களா? మీరు మీకోసం వచ్చినారా, பாஸ்டர் கூப்பிட்டாருன்னு లేకపోతే வந்திருக்கீங்களா? పాస్టర్ పిలిచాడు కాబట్టి వచ్చినాడు అంటున్నారు? உண்மையிலே உங்களுக்காக தான் வந்திருக்கீங்க. నిజంగానే మీకోసమే వచ్చినారు, நீங்க ஆசீர்వదిக்கப்படுறதுக்கு. మీరు ఆశీర్వించబడడానికి. பாஸ்டர் இப்படி ஒரு காரியத்தை செஞ்சு கொடுத்திருக்காரு. దేవుడు పాస్టర్ ఇలాంటి కార్యాన్ని చేసి పెట్టున్నాడు కదా. இப்பவே ఇప్పుడే உங்க கண்ணு திறக்கப்படட்டும். మీ కళ్ళు తెరవబడని. எல்லாம் சொல்லுங்க, ஏசப்பா యేసప్పా, உங்க நாமத்தினால మీ నామ నిమిత్తమై இப்பொழுதே ఇప్పుడే என்னுடைய கண்கள் నా కండ్లు திறக்கப்படுவதாக. తెరవబడును గాక. இப்பொழுதே ఇప్పుడే தரிசனங்கள் దర్శనాలు உண்டாவதாக. జరుగును గాక. இயேசுவின் நாமத்தினாலே యేసుక్రీస్తు నామములో எலும்புகள் உருவாகும் முன்பதாக, అది రూపింపబడును గాక. நரம்புகள் உருவாகும் முன்பதாக, నరాలు రూపింపబడును గాక. தசைகள் உருவாகும் முன்பதாக, நீர் எல்ரோயை குறித்து, మీరు ఎల్రోయని నిమిత్తమై, எங்களை குறித்து, మమ్మను బట్టి, சபையை குறித்து, సంఘం నిమిత్తమై, தேசத்தை குறித்து దేశము నిమిత్తము வைத்திருக்கிற தரிசனத்தை దర్శనాన్ని பார்க்கும்படியாக చూడునట్లుగా எங்களுடைய கண்களை మా యొక్క కళ్ళను திறப்பீராக. తెరువునుగాక. தரிசனத்தின் ஆவி దర్శన ఆత్మ எங்களுக்குள்ளே మాలో அமர்வதாக. కూర్చోనుగాక. இப்பொழுదే ఇప్పుడే தரிசனத்தின் ஆவி దర్శనపు ఆత్మ இயேசுவின் நாமத்தினாலே యేసుక్రీస్తు నామములో வெளிப்படுவதாக, దర్శించును, வெளிப்படுவதாக, అది ప్రత్యక్షపడును, கிரியை செய்வதாக. క్రియేట్ చేయను గాక. தரிசனத்தை దర్శనాన్ని தடை செய்கிற எல்லா பிசாசின் అన్ని கிரியைகள், సాతాన కట్లను, அந்தகாரத்தின் கிரியைகள், అంధకార క్రియలను, இருளின் வல்லமைகள், చీకటి శక్తులను, சாபத்தின் வல்லமைகள், శాపగ్రస్త பாவத்தின் வல்லமைகள் పాప శక్తులను இயேசுவின் நாமத்தினாலே యేసుక్రీస్తు నామములో முறியடிக்கப்படுவதாக, నశించబడును, அழிக்கப்படுவதாக. తోసివేను గాక. எல்ரோயின் தரிசனங்கள் ఎల్రోయి దర్శనాలు வளர்ந்து பெருகட்டும், అది అభివృద్ధి చెందును గాక. வளர்ந்து பெருகட்டும். అభివృద్ధి చెందును గాక. எங்கள் கண்களை திறந்ததற்காக, ఈ కళ్ళను తెరవడానికి, என் ఆవికుரிய கண்களை నా ఆత్మీయ కళ్ళను திறந்ததற்காக తెరిచినందుకు உமக்கு ஸ்தோத்திரம், నీకు స్తోత్రం, உமக்கு ஸ்தோத்திரம், నీకు స్తోత్రం, உமக்கு ஸ்தோத்திரம். నీకు స్తోత్రం. நன்றி அப்பா, కృతజ్ఞతలయ్యా, நன்றி ஆண்டவரே, కృతజ్ఞతలయ్యా. இயேசுவின் மூலம் యేసుక్రీస్తు నామములో பிதாவே, తండ్రి, நீங்க இன்னொரு காரியத்துக்காக ஜெபிக்கணும். ఇంకో కార్యం మీద ప్రార్థన உங்க చేయండి. வாயிலிருந்து మీ నోటిలో నుంచి இனிமேல் ఇక మీద ஆண்டவருடைய வார்த்தை நீங்க பேசணும். దేవుని మాటలే మాట్లాడాలి. இப்பவே நீங்க ஒரு பாவ அறிக்கை செய்யணும். ఇప్పుడే మీరు పాపాలని இது ఒప్పుకోవాలి. வரைக்கும் ఇంతవరకు என்னெல்லாம் உலக பிரகாரமா பேசுனீங்களோ, ఎలా అయితే లోకరీతిగా మాట్లాడండి. பல சமயம்
కొన్ని సమయాల్లో வாயின் வார்த்தையே మీ నోటి మాటలే ஏங்க உங்க வாழ்க்கையே கெடுத்திருக்குங்க. మీ జీవితాన్ని నాశనం చేసింది. நீங்க நல்லா செக் பண்ணுங்க. మీరు బాగా చెక్ చేయండి. கணவரை குறித்து మీ భర్తను గురించి நீங்க தேவையில்லாத வார்த்தை பேசியிருப்பீங்க. మీరు అవసరం లేని మాటలు உங்களுக்கு தெரியுமா? మీకు తెలుసా? சத்தியத்தையும் அறிவீர்கள். సత్యాన్ని మీరు గ్రహించండి. சத்தியம் உங்களை விடுதலையாக்கும். సత్యం మిమ్మల్ని విడుదలాకుతుంది. உங்க வார்த்தையில మీ మాటల్లో வல்லமை இருக்குங்க. శక్తి ఉన్నది. நீங்க நல்ல வார்த்தைகள் பேசினா మీరు మంచి మాటలు அந்த మాట్లాడితే காரியம் நடக்கும். ఆ కార్యం జరుగుతుంది. நீங்க தீமையான வார்த்தைகள் మీరు பேசினீங்கன்னா చెడు కార్యాలు మాట్లాడుతున్నారు, அது கிரியை செய்துட்டு இருக்கும். అది క్రియ చేస్తూ இப்ப ఉంటుంది. நாம ஜெபிக்க போறோம். ఇప్పుడు మనం ప్రార్థన உங்களை చేయబోతున్నాం. குறித்து, దాని గురించి, உங்க கணவரை குறித்து, మీ భర్తను உங்க గురించి, மனைவியை మీ குறித்து, భార్యను గురించి, உங்க பிள்ளைங்களை మీ குறித்து, పిల్లల గురించి, உங்க எதிர்காலத்தை మీ குறித்து, యొక్క భవిష్యత్తు உங்க గురించి, ஆவிக்குரிய வாழ்க்கையை మీ குறித்து, ఆత్మీయ జీవితం சபையை గురించి, குறித்து, సంఘం గురించి, நீங்க என்னெல்லாம் మీరు ఏమేమైతే எதிர்மறையா ఎదురుగా பேசிருக்கீங்களோ యథార్థంగా మాట్లాడుతున్నారో இப்பவே ఇప్పుడే அதை கேன்சல் பண்ணணும். వాటిని తోసివేయండి. இப்பவே கேன்சல் ఇప్పుడే பண்ணணும். అది క్యాన్సిల్ చేసేయండి. இப்ப அதுக்காக ஜெபிக்க போறோம். ఇప్పుడు దానికోసం ప్రార్థన చేయండి. ஒருத்தர் கூட சும்மா இருக்க கூடாது. ఒక్కరు కూడా ఊరికే ఉండకూడదు. ஒருத்தர் கூட சும்மா இருக்க கூடாது. ఒక్కరు ఊరికే ఉండకూడదు. இப்ப உங்களுடைய தடைகள் உடைக்கப்படுற நேரம். ఇప్పుడు మీ ఆటంకాలన్నీ కొట్టబడతాయి. அறுக்கப்படுற మీ நேரம். కట్లన్నీ కోయబడును. அநேகருடைய வாழ்க்கையில இருக்கிற கட்டுகளை எல்லாம் అనేక మంది జీవితాలను కట్లను ஆண்டவர் உடைக்கிறாரு. దేవుడు దాన్ని విరిచేస్తాడు. ரட்சிப்புக்கான தடைகள் రక్షణ కోసం இப்ப உடையுதுங்க. ఇప్పుడే అది இந்த நிமிஷம் ஆண்டவர் உடைக்கிறாரு. ఇప్పుడే వాటిని పగలగొడుతున్నాడు. உங்க வாய் திறக்கப்படட்டும். మీ నోరు తెరవబడని. உங்க வாய் திறக்கப்படட்டும். మీ నోరు తెరవబడని. உங்க வாய் మీ திறக்கப்படட்டும். నోరు తెరవబడని. எல்லாம் சொல்லுங்க, இயேசுவின் நாமத்தினாலே యేసు నామములో అందరూ చెప్పండి. எனது நாவு నా యొక్క నోరు திறக்கப்படுவதாக. తెరవబడను గాక. திறக்கப்படுவதாக. తెరవబడను గాక. திறக்கப்படுவதாக. తెరవబడను గాక. ஆண்டவரே, ప్రభువా, இதுவரை ఇంతవరకు என்ன குறித்து, నన్ను గురించి, என் வாழ்க்கையை குறித்து, నా జీవితం గురించి, என் குடும்பத்தை నా குறித்து, కుటుంబ నిమిత్తమై, என் கணவனை குறித்து, నా భర్త నిమిత్తము, என் மனைவியை నా குறித்து, భార్య నిమిత్తము, என் பிள்ளைகளை குறித்து, నా పిల్లల నిమిత్తము, திருச்சபையை குறித்து, ఈ సంఘం నిమిత్తమై, ஊழியக்காரரை குறித்து, సేవకు నిమిత్తము, என்னவெல்லாம் ఏతే எதிர்மறையான తెలియకుండా தீமையான வார்த்தைகளை நான் నేను பேசியிருக்கிறேன். మాట్లాడినాను. தயவா மன்னிங்க. దయతో నన్ను క్షమించు. தயவா மன்னிங்க. దయతో క్షమించు. தயவா எங்களுக்கு மன்னிங்க. దయతో మమ్మల్ని క్షమించు. எங்களுக்கு இரக்கம் செய்யுங்க. మా కనికరం చూపు. எங்களுக்கு இரக்கம் செய்யுங்க. మాకు కనికరించు. எங்களுக்கு இரக்கம் செய்யுங்க. మమ్మల్ని కనికరించు. இப்பொழுதே ఇప్పుడే அந்த தீமையான வார்த்தைகளை ఆ యొక్క இயேசுவின் நாமத்தினாலே, యేసుక్రీస్తు నామములో, இயேசு கிறிஸ்துவின் ரத்தத்தினாலே యేసుక్రీస్తు రక్తములో நாங்க கேன்சல் பண்றோம். నేను దాన్ని நாங்க తోసివేస్తున్నాను. முறியடிக்கிறோம். దాన్ని నాశనం చేస్తున్నాను. நாங்க முறியடிக்கிறோம். దాన్ని నాశనం చేస్తున్నాను. அவைகள் செயலற்று போகட்டும். అదంతా నాశనం అయిపోను. அவைகள் செயலற்று போகட்டும். నాశనం అయిపోను గాక. இனி அந்த தீமையான ఇక వార్த்தைகள் అలాంటి చెడు என் కార్యాలు வாழ்க்கையில, మా జీవితంలో, என் కుటుంబத்துல, మా కుటుంబంలో, என் பிள்ளைகளிடத்துல, మా పిల్లల దగ్గర, என் కணவனிடத்துல, మా భర్త దగ్గర, என் மனைவியிடத்துல, మా భార్య వద్దను, எங்கள் சபையில మా సంఘములో கிரியை செய்ய முடியாது. క్రియ చేయకుండా ఉండను. இயேசுவின் நாமத்தினாலே యేసుక్రీస్తు నామములో கிரியை செய்ய முடியாது. క్రియ చేయలేవు. இப்பொழுதே ఇప్పుడే அதன் வல்லமைகள் ఆ దేవుని యొక్క ఆ உடைக்கப்படுவதாக, శక్తులన్నీ నాశనం అవును గాక. உடைக்கப்படுவதாக, నాశ- உடைக்கப்படுவதாக. కొట్టబడను గాక. எங்கள் ஜெபத்தை ప్రార్థనను கேட்டதற்காக நன்றி, 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 కృతజ్ఞతలు, உமக்கு ஸ்தோத்திரம். మీకు స్తోత్రాలు రాయ. இயேசுவின் மூலம் பிதாவே. యేసుక్రీస్తు నామములో తండ్రి. இப்ப தீமையான வார்த்தைகள் எல்லாம் நீங்க கேன்சல் பண்ணிருக்கீங்க. ఆ యొక్క వ్యర్థమైన మాటలు, ఎప్పుడు చెడు మాటలన్నీ కూడా క్యాన్సిల్ చేసేసారు. தீமையான வார்த்தையை கேன்சல் பண்ண அடுத்து என்ன பேசணும்? ఆ తర్వాత ఏం మాట్లాడాలి? நன்மையான வார்த்தைகளை பேசணும். యథార్థమైన మాటలు మాట్లాడాలి. ஹalleluya. మంచి ఆశీర్వాద మాటలు. இப்பொழுதே நீங்க நன்மையான வார்த்தைகளை பேச మేలైన మాటలు మీరు మాట్లాడుతున్నప్పుడు எல்லாம் ఇప్పుడే சொல்லுங்க, இயேசுவின் நாமத்தினாலே యేసుక్రీస్తు నామములో இப்பொழுதே ఇప్పుడే என் வாய் నా నోరు திறக்கப்பட்டதற்காக తెరవబడినందుకు நன்றி. எனக்குள்ள నాలో ஆண்டவர் దేవుడు இருக்கிறாரு. ఉన్నాడు. கிறிஸ்துவானவர் క్రైస్తవుడు மகிமையின் మహిమైన நம்பிக்கையாக నమ్మికగా எங்களுக்குள்ள, నాలో, எங்கள் திருச்சபையில నా సంఘములో வாசம் பண்ணி கொண்டிருக்கிறார். నివాసము చేస్తున్నాడు. ஆவியானவர் ఆత్మదేవుడు எனக்குள்ளே నాలో இருக்கிறார். ఉన్నాడు. இப்பொழுதே ఇప్పుడే என் வாழ்க்கையில నా జీవితములో அற்புதம் అద్భుతములు நடப்பதாக, జరుగునుగాక. என் కుటుంబத்துல నా కుటుంబములో அற்புதம் అద్భుతములు நடப்பதாக, జరుగునుగాక. இயேசுவின் యేసుక్రీస్తు நாமத்தினாலே నామములో தெய்வீக சுகம் దైవికమైన స్వస్థతలు எனக்கு, నాకు, என் குடும்பத்துல నా కుటుంబములో உண்டாவதாக, జరుగునుగాక. ரட்சிப்பு రక్షణ எங்கள் வீடுகளிலே మా కుటుంబములో வருவதாக, వచ్చునుగాక. இயேசுவின் நாமத்தினாலே యేసుక్రీస్తు నామములో வருவதாக, వచ్చునుగాక. மாந்திரிகங்கள், మాత్రిక பில்லி சூனியங்கள், శూన్యములు, ஏவல் செய்வினைகள், శాతపడి శక్తులు, கட்டுகள் కట్లు அறுக்கப்படுவதாக, అతను కోయబడును. அறுக்கப்படுவதாக, వెంటనే ముడి, கடன் பிரச்சனைகள் అప్పు సమస్యలు மாறுவதாக. మారునుగాక. ஆண்டவரே, ప్రభువా, எங்கள் பொருளாதாரம் మా యొక్క సంపద ஆசீர்வதிக்கப்படுவதாக, ఆశీర్వదించబడునుగాక. எங்கள் பிள்ளைகளுடைய படிப்பு మా పిల్లల యొక్క భవిష్యత్తు ஆசீர்வதிக்கப்படுவதாக. ఆశీర్వదించబడునుగాక. இப்பொழுதே ఇప్పుడే தரிசனத்தின் ஆவி దర్శనం వైపు ఆత్మ எங்களுக்குள்ளே வந்து మాలో వచ్చి அமர்வதாக. కూర్చొనుగాక. தீமைகள் அனைத்தையும் తేమలన్నీ కూడా நீர் நன்மையாக మీరు మేలుకరంగా மாற்றிவிட்டீர்.
எங்களுடைய சாபங்கள் మా పాపాల శాపాలు முறிக்கப்படுவதாக, నాశనం అయిపోవును గాక. எங்களுடைய பாவங்கள் మా పాపాలను కూడా மன்னிக்கப்படுவதாக. క్షమించబడును గాక. இப்பொழுதே ఇప్పుడే எங்கள் வாழ்க்கையில మా జీవితములో ஜெயம், జయం, அற்புதம், అద్భుతములు, சுகம், సోకలు, ரட்சிப்பு, రక్షణ, நன்மை, మేలు, உயர்வு, హెచ్చింపు, கிருபை కృప வருவதாக, వచ్చును గాక, உண்டாவதாக. జరుగును గాక. ஆண்டவரே, ప్రభువా, எங்கள் ஜெபத்தை ఈ ప్రార్థనను நீர் கேட்டதற்காக మీరు విన్నారు గనుక உமக்கு நன்றி. మీకు కృతజ్ఞతలు. இயேசுவின் மூலம் యేసుక్రీస్తు నామములో பிதாவே. తండ్రి. ஹalleluya, హల్లెలూయా, ஹalleluya, హల్లెలూయా, ஹalleluya. హల్లెలూయా. எத்தனை பேர் விசுவாசிக்கிறீங்க? ఎంతమంది విశ్వసిస్తున్నారు? இப்பவே அநேகருடைய கட்டு உடைஞ்சிருக்கு. ఇప్పుడే అనేక మంది కట్లు இப்பவே విప్పబడింది. உங்க வாழ்க்கை மாறிட்டு இருக்கு. ఇప్పుడే మీ జీవితాలు మారుస్తున్నది. இப்பவே ఆండவர் கிரியை செய்து ఇప్పుడే கொண்டிருக்கிறார். దేవుడు క్రియ చేస్తున్నాడు. நான் டிக்ளேர் பண்றேன், నేను కన్ఫర్మ్ చేస్తున్నాను. இது వరకు இந்த ஆண்கள் வரிசை எம்டியாவே இருக்குது. ఈ వరుస అంతా కూడా ఎంటీగా ఉంది. ஆண்கள் வரிசை நிரம்பி வழிய போகுது. మగవాళ్ళ వరుస ఖాళీగా ఉన్నది. இயேசுவின் நாமத்தினாலே యేసుక్రీస్తు నామములో இந்த ఆண்கள் వరిసை ఏక మగవారి యొక్క వరుస நிரம்பி வழிவதாக, నింపబడును గాక. குடும்பம் குடும்பமா కుటుంబంగా இந்த సభைக்குள்ள సంఘానికి வர போறீங்க. రాబోతున్నారు. நீங்க, మీరు, உங்க கணவன், మీ భర్త, மனைவி, భార్య, உங்க பிள்ளைங்க, మీ పిల్లలు, குடும்பமா కుటుంబంగా. எனக்கு ஒரு எண்ணம் வருதுங்க. నాకు ఒక ఆలోచన వస్తుంది. இந்த சபையில குடும்பமா உட்கார்ந்திருந்தா எப்படி இருக்கும்? కుటుంబంగా కూర్చుంటే సంఘంలో ఎలా ఉంటుంది? வைஃப், భర్త, భార్య, அவங்க పక్కத்துல அவங்க குழந்தைங்க, వారి పక్కన పిల్లలు, அப்புறம் அடுத்து ஒரு ஃபேமிலி, ఆ తర్వాత ఒక ఫ్యామిలీ. இப்படி முழுவதும் குடும்பமா இருந்தா எப்படி ఎలా இருக்கும்? కుటుంబంగా మొత్తం కూర్చుంటే ఎలా எங்க ఉంటుంది? ஏதேன் தோட்டத்துல ஆண்டவர் ஒரு குடும்பத்தை உண்டாக்கி இருந்தாரு. ఏదైనా తోటలో కుటుంబాన్ని సృష్టించాడు కదా. உண்டாக்குனது ஆண்டவரோட வேலை. ఆయన కల్పించింది ఆయన దేవుడి పని. உடைச்சு பிரிச்சது சாத்தான் பண்ணது. దాన్ని పగలగొట్టి వేరుపరిచింది సాతాను పని. திரும்ப ஆண்டவரெல்லாம் மாற்றுகிறார். మళ్ళీ దేవుడు మారుస్తున్నాడు. நம்ம இப்பவே ஜெபிக்கலாம். எல்லாம் ఇప్పుడే ஜெபம் ప్రార్థన பண்ணுங்க. చేద్దాం. ఇప్పుడే இயேசுவின் நாமத்தினாலே యేసుక్రీస్తు నామములో எல்ரோயி திருச்சபைக்குள்ள ఎల్రోయి సంఘములో குடும்பமாய் కుటుంబముగా ஆத்துமாக்கள் ఆత్మలు வருவார்களாக. వచ్చునుగాక. கணவன், భర్త, மனைவி, భార్య, பிள்ளைகள் పిల్లలు வரட்டும். రాని. எல்லாரும் குடும்பமா வரட்டும். అందరూ కుటుంబం రాని. குடும்பம் இல்லாத కుటుంబం లేకుండా ஒருத்தர் கூட ఒక్కరు కూడా இந்த சபையில இல்ல. సంఘములో లేదు. இது குடும்பங்களின் சபையாக, ఇది కుటుంబ సంఘముగా எல்ரோயி சபையை ఎల్రోయి సంఘాన్ని நீர் உருவாக்கி మీరు வைத்திருக்கிறீர். రూపించినవారు. உமக்கு நன்றி, మీకు உமக்கு நன்றி, మీకు కృతజ్ఞతలు, உமக்கு நன்றி. మీకు కృతజ్ఞతలు. அற்புதம் செய்ததற்காக అద్భుతాలు చేసినందుకు உமக்கு ஸ்தோத்திரம். మీకు స్తోత్రం. இயேசுவின் மூலம் యేసుక్రీస్తు నామములో பிதாவே. ఆమేన్. ஹalleluya, హల్లెలూయా, ஹalleluya, హల్లెలూయా, ஹalleluya. హల్లెలూయా. நீங்க இதற்கான பதில பார்க்க போறீங்க. దీనికి సమాధానం మీరు చూడబోతున్నారు. வரும் நாட்கள்ல వచ్చే కాలంలో குடும்பமா కుటుంబంగా குடும்பமா திருஞ்சபைக்குள்ள வர்றாங்க. ఈ సంఘానికి రాబోతున్నారు. பாஸ்டர் 5 மணி பிரேயர் வைக்கும்போது పాస్టర్ 5 గంటల ప్రార్థన పెట్టేటప్పుడు முழு குடும்பங்களும் வந்திருக்கும். అంత కుటుంబంగానే వచ్చి ఉంటారు పూర్తిగా. 100 కుటుంబம்னா 100 కుటుంబமும் ఇங்க இருக்கும். 100 కుటుంబాలు అంటే 100 కుటుంబాలు ఉంటుంది. 1000 குடும்பம்னா 1000 కుటుంబాలంటే பிரேயரை கூட இன்னொன்னு மாத்தலாம்னு நினைக்கிறேன். ఇంకా ప్రార్థన కూడా మార్చాలనుకుంటా. 1000 ஆத்துமாக்கள்னு சொல்றதுக்கு பதிலா 1000 ఆత్మలనే దానికంటే 1000 குடும்பங்களா அந்த திருச்சபைக்குள்ள வரட்டும். వేల కుటుంబాలుగా ఈ సంఘానికి రాని. 1000 குடும்பம்னா யோசிச்சு பாருங்க. 1000 కుటుంబాలంటే చూడండి ஒரு 5000 6000 பேர் இங்க இருப்பாங்க. 5000 6000 మంది ఉంటారు. எல்லாம் ஜெபிங்க இயேசுவின் நாமத்தினாலே. అందరూ ప్రార్థన చేయండి యేసు నామములో. ఈ ఎల్రోయి திருச்சபைக்கு ఈ ఎల్రోయి సంఘములో 1000 వేల குடும்பங்களை కుటుంబాలను தாங்க ஏசப்பா తండ్రి ఇవ్వండి. ஆவியானவரே, ఆత్మదేవా இந்த திருச்சபைக்குள்ள ఈ సంఘములోనికి 1000 వేల కుటుంబాలను கொண்டு வாங்கப்பா. తీసుకుని రండయ్యా. நீங்க கொண்டு வாங்க. మీరు తీసుకుని రండి. நீங்க கிரியை செய்யுங்க. మీరు క్రియ చేయము. எங்க திருச்சபைக்குள்ள ఈ సంఘములో 1000 కుటుంబంகளை వేల కుటుంబాలను நீர் கொண்டு வந்ததற்காக మీరు తీసుకుని వచ్చినందుకు ஆவியானவரே, ప్రభువా ఆత్మదేవా உமக்கு நன்றி, మీకు వందనాలు, உமக்கு நன்றி, మీకు వందనాలు, உமக்கு நன்றி. మీకు కోట్ల స్తోత్రాలు. இயேசுவின் மூலம் యేసుక్రీస్తు నామములో பிதாவே. తండ్రి. ஹalleluya, హల్లెలూయా, ஹalleluya, హల్లెలూయా, ஹalleluya. హల్లెలూయా. இன்னொரு காரியத்துக்காக கூட நாம ஜெபிக்க போறோம். ఇంకో కార్య నిమిత్తం కూడా ప్రార్థన చేయబోతున్నాం. ஏராளமான வாலிபர்கள் இருக்கிறாங்க. అనేక మంది యవనస్తులు ఉన్నారు. வாலிபர்கள் தீமையான காரியத்துல போய் மாட்டிக்கிறாங்க. వాళ్ళు వచ్చి ఆ చెడు కార్యాల్లో ఇరుక్కుపోతున్నారు. தற்கொலையை நோக்கி మరి ஓடிக்கொண்டிருக்கிறாங்க. ఆత్మహత్యల వైపు వెళ్తున్నారు. விபச்சாரத்திலையும் వేశ్యతనத்திலையும் వ్యభిచారం, వేశ్యతనములో, இச்சையான காரியத்திலையும் అనేకమైన చెడు కార్యాల్లో சிக்கி தவிக்கிறாங்க. మరి తడుకొని ఉన్నారు. விபத்துல மறிக்கிறாங்க. ఆపదల్లో మరణిస్తున్నారు. போதையில சிக்கி தடுமாறி மறிச்சு போறாங்க. మత్తుల వాళ్ళు ఇరుక్కునేసి చనిపోతున్నారు.
கர்த்தர் దేవుడు ஆயிரம் వేల వేల యవనస్తులను இந்த திருச்சபைக்குள்ள ఈ సంఘములోనికి తీసుకుని ஒரு వచ్చారు. வாலிபர் ஆராதனை இங்க நடக்கணும். ఒక యవనస్తుల ప్రార్థన జరగాలి. திருச்சபையில இருக்கிற எல்லா வாலிபர்களும் எழும்பணும். సంఘములో ఉన్న ప్రతి యవనస్తులు లేవబడాలి. வாலிபர் ஊழியத்தை ஆரம்பிக்கணும். యవనస్తులు ప్రార్థనలు ప్రారంభించాలి. విశేషமா యూత్స్காக జెபிக்க పోறோம். ఇప్పుడు మనం విశేషంగా యూత్ కోసం ప్రార్థన చేయబోతున్నాం. நாம ஜெபிக்கலாமா? మనం ప్రార్థన చేద్దామా? வாயை திறந்து நீங்க ஜெபிங்க. మీరు నోరు తెరిచి ప్రార్థన చేయండి. எல்லாரும் ஜெபிக்கலாம். అందరూ ప్రార్థన చేద్దాం. வாய் விரிவா திறங்க. మీరు నోరు బాగా తెరవండి. தாவீதின் தெய்வமே, దావీదుకు దేవుడా உமக்கு நன்றி செலுத்துகிறோம். మీకు కోట్లాది కోట్ల స్తోత్రాలు చెప్పి. யோசேப்பின் தெய்வமே, యోసేపు దేవుడా உமக்கு நன்றி. మీకు వందనాలు. தானிయేலின் தெய்வமே, దానియేలు దేవుడా உமக்கு நன்றி. మీకు వందనాలు. ஷாத்ராக் மேஷாக் సాడ్రాక్ మేషక్ ஆபேத் நேகோவின் అబేద్నెగో தெய்வமே, దేవుడా உமக்கு நன்றி మీకు செலுத்துகிறோம். వందనాలు చెల్లిస్తున్నాం. உங்கள் வாலிபர்கள் ఈ యొక్క యవనస్తులు దర్శనங்களை దర్శనాన్ని காண்பார்கள் చూసునుగాక என்று சொன்ன தெய்வமே, ఎన్ని చెప్పిన దేవా இயேசுவின் நாமத்தினாலே యేసుక్రీస్తు నామములో வாலிபர்களுக்காக యవనస్తుల కోసం நாங்கள் ஜெபிக்கிறோம். మేము ప్రార్థన చేస్తున్నాం. எல்ரோய் திருச்சபையின் ఎల్రోయి வாலிபர்களை యవనస్తుల సంఘములు எழுப்புவீராக, ఎత్తుబడునుగాక எழுப்புவீராக. ఎత్తునుగాక கட்டுகள் எல்லாம் அறுக்கப்படுவதாக. కట్లన్నీ కూడా కొట్టబడునుగాక. பின்மாற்றத்தின் ஆவிகள் వెనకబడిన దురాత్మలు இயேசுவின் நாமத்தினாலே యేసుక్రీస్తు నామములో சபிக்கப்படுவதாக. శపించబడునుగాక. அதன் கிரியைகள் వాటి அழிக்கப்படுவதாக. క్రియలను నాశనం చేయనుగాక. மரணத்தின் ஆவிகள், இச்சையின் ஆவிகள் இயேசுவின் நாமத்தினாலே యేసుక్రీస్తు నామములో அதன் கிரியைகள் వాటి క్రియలు அழிக்கப்படுவதாக. నాశనమవునుగాక. போதை மருந்துகளிலிருந்து బోధ మందుల నుంచి வாலிபர்கள் యవనస్తులను விடுவிக்கப்படுவார்களாக. విడిపించబడునుగాక. இயேசுவின் நாமத்தினாலே యేసుక్రీస్తు నామములో வாலிபர்கள் சேனை యవనస్తుల సైన్యం இந்த ఎల్రోయి ఈ సభயிலிருந்து యొక్క ఎల్రోయి సంఘం నుంచి எழுப்புங்க ஆவியானவரே, లేవనెత్తము ప్రభువా, எழுப்புங்க ఆవియానవరే. లేవనెత్తము ప్రభువా. இந்த திருச்சபையில வரப்போற எழுப்புதல் ఈ యొక్క సంఘమునకు రాబోతున్న ஒரு ఉద్యమం வாலிபர்களின் எழுப்புதலாய் இருக்கட்டும். యవనస్తులకు ఉద్యమంగా ఉండని. வாலிபர்களின் எழுப்புதலாய் இருக்கட்டும். యవనస్తుల ఉద్యమంగా ఉండని. இந்த திருச்சபையில ఈ இருக்கிற సంఘంలో ఉన్నటువంటి ஒரு வாலிபன் கூட, ఒక్క యవనస్తుడు కూడా, ஒரு வாலிப தங்கச்சி கூட ఒక్క యవనస్తురాలు కూడా சும்மா இருக்க கூடாது. ఊరికే ఉండకూడదు. பலத்த అభిషేకத்தினால బలమైన అభిషేకముతో, దర్శనத்தினால దర్శనముతో నింపబడాలి. వరங்களினாల నింపబడాలి. వరములతో నింపబడాలి. వల్లభైనాల నింపబడాలి. శక్తితో నింపబడాలి. కృపైనాల కృపతో నింపబడాలి. பாஸ்டரை போல எழுப்புங்க. పాస్టర్ లాగా లేవబడును. பாஸ்டரை போல எழுப்புங்க. పాస్టర్ లాగా లేవబడును గాక. ஆண்டவரே, ஆயிரம் வாலிபர்கள் ప్రభువా, యవనస్తులు వేల వేల కొలది திருச்சபையில ఎల్రోయి సంఘములో எழுப்புவீராக. లేపబడును గాక. வாலிபர் சேனைகள், యవనస్తుల సైన్యం, வாலிபர் கூட்டங்கள், యవనస్తుల కూడికలు, வாலிபர் ఆరాధனைகள் యవనస్తుల ఆరాధనలు ఎల్రోయిలో நடக்கட்டும். జరుగును గాక. வாலிபர் ஊழியங்கள் యవనస్తుల సేవలు நடப்பதாக. జరుగును గాక. வாலிபர் மீட்டிங் యవనస్తుల మీటింగ్ இயேசுவின் நாமத்தினாலே యేసుక్రీస్తు నామములో நடப்பதாக. జరుగును గాక. எல்லா தடைகளையும், అన్ని ఆటంకాలను, எல்லா కట్టుகளையும், అన్ని కట్లను இயேசுவின் நாமத்தினாலே యేసుక్రీస్తు నామములో உடைக்கிறோம். నిర్మూలపరచును గాక. வாலிபர்கள் యవనస్తులు இயேசுவின் நாமத்தினாலே యేసుక్రీస్తు నామములో எழும்புவதற்காக లేవనెత్తును గాక. உமக்கு நன்றி, కోట్ల కోట్ల உமக்கு నன்றி, స్తోత్రాలు, உமக்கு நன்றி. కృతజ్ఞతలయ్యా. ஆண்டவரே, ప్రభువా, எங்கள் ஜெபத்தை ఏ ప్రార్థనను கேட்டதற்காக వినినందుకు உமக்கு ஸ்தோத்திரம். మీకు స్తోత్రం రాజు. இயேசுவின் மூலம் యేసుక్రీస్తు నామములో பிதாவே, తండ్రి. ஹalleluya, హల్లెలూయా, ஹalleluya, హల్లెలూయా, ஹalleluya. హల్లెలూయా. கர்த்தர் நம்முடைய ஜெபத்திற்கு பதில கொடுத்துட்டாரு. దేవుడు మన ప్రార్థనకు సమాధానం ఇచ్చేశాడు. நீங்க பாப்பீங்க, మీరు చూస్తారు. வரும் நாட்கள்ல వచ్చే దినాల్లో ஒரு வாலிபர்களுக்கென்றே ஒரு சர்வீஸ் ஆரம்பிக்க போறோம். యవనస్తుల కోసం ఒక సర్వీస్ జరుగుతుంది. ஏங்க, நம்ம ஆண்டவர் ரொம்ப தங்கமானவர். ఎందుకంటే మన దేవుడు అద్భుతమైన దేవుడు. என்னெல்லாம் ஜெபிக்கிறோமோ ఏదైతే ప్రార్థన చేస్తామో எல்லாத்துக்கும் அவர் பதில் கொடுத்திருக்காரு. వాటన్నిటికీ కూడా సమాధానం ఇచ్చేశాడు. அவர் எல்லாத்துக்கும் பதில் கொடுத்திருக்காரு. ఆయన అన్నిటికీ సమాధానం ఇచ్చేశాడు. கொடுப்பேன்னு சொல்லல, ఆయన ఇస్తాడని చెప్పలా. அவர் ஏற்கனவே வாலிபர் ఆరాధనயை ఆరంభించారు. ఆల్రెడీ యవనస్తుల కూడికను ఏర్పాటు చేసేశాడు. அதனாலதான் இப்ப జెபிக்கவே வச்சிருக்காரு. కాబట్టి ఇక ప్రార్థన చేయడానికి ఏర్పాటు இது చేశాడు. நடக்காதுன்னா, ఇది జరగదంటే, இப்படி ஒரு ஜெபத்தை ஆண்டவர் பண்ணவே விட மாட்டார். ఇలాంటి ప్రార్థన దేవుడు చేయనీడు. நாம ஜெபிக்கிறதுக்கு முன்னாடியே మన ప్రార్థన చేయక మునుపే அவர் தீர்மானிச்சிட்டாரு. ఆయన తీర్మానం ఆమోదించారు. ஆயிரம் వాలిబர்கள் వేల యవనస్తులు எழும்பிட்டாங்க, లేశారు, தரிசனங்களை பார்க்கறாங்க. దర్శనం చూస్తున్నారు. நான் ఇయేసుவின் నామమున சொல்றேன், యేసుక్రీస్తు నామములో చెప్తున్నాను, இந்த வாலிபர்கள் ఈ యవనస్తులు ఎల్రోయిயோட దర్శనத்தை ఎల్రోయి యొక్క దర్శనంతో சுமந்து போறாங்க. మోసుకొని వెళ్తారు. இது வரைக்கும் பாஸ்டர் ఇంతవరకు పాస్టర్ గారు தனி మనిషినా తనిగా ఉన్నాడు, కన్నీరోடு పోరాడి இருக்கார். కన్నీళ్లతో పోరాడుతున్నాడు. ஆனா வரும் நாட்கள்ல అయితే రాబో కాలాల్లో அவருடைய தரிசனத்தை ఆయన యొక్క దర్శనాన్ని தூக்கி சுமக்கிற ఎత్తుకొని మోసే ஆயிரக்கணக்கான வாலிபர்களை వేల కొలది యవనస్తులు திருச்சபையில கர்த்தர் ఈ எழுப்புறார். సంఘములో లేపబడతారు. அவர்கள் மூலமா వారి మూలముగా இந்த எல்ரோய் ఈ ஊழியம் ఎల్రోయి యొక్క సంఘము உலகம் முழுவதும் போகுதுங்க. లోకమంతా విస్తరించును. எல்லா நாடுகளுக்கும் போகுது, అన్ని దేశాలకు వెళ్తుంది, எல்லா கண்டங்களுக்கும் போகுதுங்க. అనేక ఖండాలకు వెళ్తుంది, உலகத்தின் கடைசி மூலைக்கும் போகுது. లోకం చివరి వరకు వెళ్తుంది. ஹalleluya,
ஹalleluya హల్లెలూయా హalleluya హల్లెలూయా హalleluya. இந்த குழந்தைகளை எல்லாம் பாருங்க. పిల్లల్లో చూడండి, இந்த குழந்தைகளை குறித்து என்ன திட்டம் வச்சிருக்காருன்னு உங்களுக்கு ఈ தெரியும். పిల్లల కోసం ఏమి ఒక ఆలోచన కలిగిన దేవుడు అంటే ஆண்டவருக்கு ஒவ்வொருவரை குறித்தும் திட்டம் இருக்குது. ఒక్కొక్కరి గురించి ఆయనకి ఒక சின்ன குழந்தைகளை எல்லாம் பாருங்க. చిన్న పిల్లలు చూడండి, வரும் காலத்துல రాబో దినాల్లో அவங்க உலகத்தை అసైకరంగా మారుவாங்க. దేశాన్ని లోకాన్ని కదిలించే ఒక శక్తి వాళ్ళకి బైబిల్ சொல்லுது, బైబిల్ చెప్తుంది, உங்கள் కుమారரும் உங்கள் కుమార్తెகளும் మీ కుమారులు మీ కుమార్తెలు డాష్ డాష్ என்ன போட்டிருக்கு, ఏమి రాయబడింది, డాష్ డాష్, కుమారரும் కుమార్తెகளும் మీ కుమారులు మీ కుమార్తెలు, fill in the blanks, అది ఫిల్ చేయండి. என்ன పోட்டிருக்குங்க, అక్కడ ఏమి రాయబడింది, యువర్ సన్స్ అండ్ డాటర్స్ డాష్ என்ன போட்டிருக்கு, పిల్లలు మీ కుమారులు ఏం எடுத்து చేస్తారు வாசிச்சு பாருங்க. చదవండి. யோவேல் புஸ்தகத்துல 2:28 2ஆம் அதிகாரம் 28வது வசனம், 2:28 2ஆம் அதிகாரம் 28வது వచనం. ప్రవచనం చెప్పులు, ప్రవచనాలు, ప్రవచనం చెప్పులు. హల్లెలూయా హల్లెలూయా. ప్రవచనం చెప్పులు அப்படின்னு போட்டிருக்கு. ప్రవచన చెప్పును, చెప్పులు చెప్పును, చెప్పును, ప్రవచనం చెప్పును. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. நான் உயிர் போனாலும் இதை மறக்க மாட்டேங்க. ప్రవచనం చెప్పును, ప్రవచనాలు చెప్పు, ప్రవచనాలు చెప్పును, ప్రవచనాలు చెప్పును. హల్లెలూయా. ஆமென். கர்த்தர் ஒரு வரியை கத்துக்க எனக்கு உதவி செய்தார். ஆமென். 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 தீர்க்க தரிசனம் உரைப்பார்கள். ஆயக்கா. ஹல்லேலூயா. ஹல்லேலூயா. இந்த குட்டி குழந்தை பேர் என்ன, இவன் பேர் என்னங்க, இவன் பேர் பிராங்க்லினா. இயேசுவின் நாமத்தினால இந்த தம்பி தீர்க்க தரிசனம் உரைக்க போறான். ஆமென். இந்த எல்லோ கலர் பாப்பா பேர் என்ன, குட்டி சங்கீர்த்தனா, 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 சங்கீர்த்தனா. இயேசுவின் நாமத்தினால இந்த மகள் தீர்க்க தரிசனம் உரைக்க போறான். ஆமென். அந்த தம்பி பேர் என்ன, அந்த ப்ளூ ஷர்ட் குட்டி பையன் அஸ்விக்ஸ். எங்க சாம்பேல்னா தீர்க்கதரிசிங்க, அவன் ஒரு தீர்க்கதரிசி. ஹல்லேலூயா. ஆமென். ஹல்லேலூயா. அவனுடைய அடையாளமே இப்ப நான் இருக்கிறேன், நான் ஒரு ஆம்பளைங்கன்னு சொன்னா என்ன பண்ணுவீங்க, சிரிப்பீங்களா சிரிக்க மாட்டீங்களா, சொல்லும் போதே உங்களுக்கு சிரிப்பு வருது இல்ல. அவன் ஒரு தீர்க்கதரிசி. ஹல்லேலூயா. ஹல்லேலூயா. சாம்பேல்னு பேர் வச்சிருக்காங்க பாருங்க. சாம்பேல்னு பேர் పెట్టారు కాబట్టి ஹல்லேலூயா. ప్రవర్త. హల్లెలూయా. சர்ச்சில் வரக்கூடிய எல்லா குழந்தைகளும் தீர்க்கதரிசிகள். ఈ చర్చికి వచ్చే ప్రతి ఒక్క పిల్లలు ప్రవర్తలుగా ఉంటారు. இங்க ஒரு தீர்க்க தரிசன கூட்டம் வைக்கணும். ఇక్కడ ఒక ప్రవక్తల కూటం పెట్టాలి. இந்த சாம்பேலுக்காக, பிராங்க்லின்காக, సామ్యుయేల్ కోసం, ఫ్రాంక్లిన్ కోసం, இவ பேர் என்ன, சங்கீர்த்தனா, சங்கீர்த்தனாக்காக, సంకీర్తన కోసము. அந்த குட்டி குழந்தை ஒன்று தூங்குதே, அந்த குழந்தை பேர் என்ன, கிரேஸ். ஓ பாப்பாவா அது, கிரேஸ் மேரி. கிருபை பெற்றவளே நீ வாழ்க. ஹல்லேலூயா. ஹல்லேலூயா. மரியாளே ஒரு தீர்க்கதரிசி தான். ஆமென். அப்ப அந்த குழந்தை ஒரு தீர்க்கதரிசி. ஹல்லேலூயா. அங்க ஒன்று தூங்கிட்டு இருக்குது, யாரோ ஒரு பாப்பா பாருங்க, சோஃபியா, 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 ப்ராஃபட்டஸ். ஹல்லேலூயா. ஆமென். எங்க குழந்தைகள்னாலே தீர்க்கதரிசி. அதை புரிஞ்சு நான் చిన్న சொல்றேன், పిల్లలంటే ఒక ప్రవక్తలు. தயவு செய்து நான் சொல்றதா நீங்க என்ன தப்பா నేను நினைச்சுக்க வேண்டாம். చెప్తున్నానని తప్పుగా అనుకోవద్దండి. ஏங்க, இது வந்து ஆண்டவர் சொல்லி இருக்கிறாரு. ఇక్కడ దేవుడే చెప్తున్నాడు. இன்னும் சங்கீதம் 8ஆம் அதிகாரத்துல கூட ஒரு வசனம் இருக்குது. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయంలో ఒక మాట ఉంది. வாசி பாருங்க. చదవండి. சங்கீதம் 8ஆம் அதிகாரத்துல కీర్తనలు 8. 2வது வசனம். சங்கீதம் 8ஆம் அதிகாரம் 2வது வசனம். 8. ஹல்லேலூயா. హల్లెలూయా. பலன் உண்டு பண்ணினீர். బలాన్ని కలిగించును గాక. நம்ம இந்த குழந்தைங்களை எல்லாம் நினைக்கிறோம், ఈ పిల్లలు అంటాం ரொம்ப சின்ன குழந்தைங்க, చిన్న చిన్న బిడ్డలు కదా, அவங்களுக்கு ஒண்ணுமே தெரியாது. వారికి ఏమీ తెలియదు కదా. நான் ஒன்னு சொல்லட்டுமா, నేను చెప్తాను. இந்த குழந்தைங்களை வச்சு ఈ పిల్లలను పెట్టి 1 மணி நேரம் ஒரு ஆராதனை நடத்தணும்னு ఒక வச்சுக்கோங்க, గంట సేపు ప్రార్థన చేస్తే திருப்பதி அவ்வளவுதான் தலைகீழ மாறும். తిరుపతి తల్లకిందులుగా మారిపోతుంది. யாரெல்லாம் இங்க இருக்கிறாங்களோ அவங்க எல்லாம் இருக்க மாட்டாங்க. ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు ఉండలేరు. ஹல்லேலூயா. హల్లెలూయా. ஹல்லேலూయా. హల్లెలూయా. இது நான் சொல்லல, ఇది నేను அவங்க చెప్పాను. வாயில ஒரு பலன் இருக்குது. వారి నోటిలో ఒక ప్రార్థన శక్తి, சங்கீர்த்தனாவோட வாயில ஒரு பலனை வச்சிருக்காரு. సంకీర్తన నోటిలో ఒక బలం அந்த పెట్టున్నాడు. பலன் என்ன பண்ணும் தெரியுமா, ఆ బలం ఏం చేస్తుందంటే சத்துருக்களை எல்லாம் கட்டி போட்டுரும். శత్రువులంతా కూడా அப்ப కట్టివేయబడతారు. திருச்சபைக்கு விரோதமான சத்துருக்கள் யார் யாரு, సంఘానికి విరోధమైన శక్తులు ఎవరు? சாத்தானவன் கூட்டம் தானே. సాతానే కూటమి. அந்த கூட்டத்தை கட்டி போடுற வல்லமை இந்த குழந்தைகிட்ட இருக்குது. ఆ వాటిని కట్టేసే శక్తి ఆ బిడ్డకు ఉంది. அங்க தூங்கிட்டு இருக்கா பாருங்க, கிரேஸ் மேரி. గ్రేస్ మీద నిద్రపోతుంది కదా, ஃபீடிங் பாட்டில்ல குடிக்கிற குழந்தையா, చిన్న బిడ్డ పాలు తాగి బిడ్డ. அந்த குழந்தைக்கு இருக்குது அந்த ஆற்றல். ఆ బిడ్డకు ఉన్నది பாருங்க, கோலியாத்தை வீழ்த்துறதுக்கு ఆ గోలియాతును కొట్టడానికి கர்த்தர் இன்னொரு அதே மாதிரி ஆளை கூட்டிட்டு வரல. అలాంటి గొప్ప వ్యక్తిని తీసుకొని రాలేదు. சின்ன பொடி பையில வச்சு கோலியாத்தை காலி ఒక பண்ணிட்டாரு. చిన్న బిడ్డ పెట్టేసి కొట్టేసినాడు.
இந்தியாவுடைய மிகப்பெரிய சுவிசேஷத்துக்கான சத்துருக்களை எல்லாம் ఇండియాకు సువార్తకు వ్యతిరేకమైన இந்த వాటిని கிரேஸ் மேரியை வச்சு, ఈ గ్రేస్ మేరీని இந்த పెట్టి, பிராங்க்லினை வச்சு, ఫ్రాంక్లిన్ పెట్టి, இந்த சங்கீர்த்தனாவை வச்சு, సంకీర్తనను బట్టి, இந்த சாம்பேலை வச்சு సామ్యుయేలుని పెట్టి கர்த்தர் முறியடிப்பார். దేవుడు சோஃபியாவை అన్నింటినీ வச்சு. కూడా నాశనం ஹalleluya, చేస్తాడు. హల్లెలూయా, ஹalleluya. హల్లెలూయా. அப்ப இவங்களுக்காக ஜெபிக்கணும். కాబట్టి వీళ్ళ இவங்களை కోసం என்ன பண்றான் தெரியுங்களா? వీళ్ళు ఏం பிசாசு చేస్తారు? கட்டி வச்சிருக்கான். సాతాను కట్టబెడేసి ఉన్నాడు. நான் இயேசுவின் நாமத்தினால சொல்றேன். యేసుక్రీస్తు నామములో అంటున్నాను. மாஸ்டரும் நானும் சில்ட்ரன்ஸ் மினிஸ்ட்ரிக்காக போயிட்டு வந்தோம். మరి ఈ రోజు చిల్డ్రన్స్ మినిస్ట్రీ కోసం இங்க ஒரு పాస్టర్ వెళ్ళారు. சில்ட்ரன்ஸ் மினிஸ்ட்ரியை ஸ்டார்ட் பண்றோம். చిల్డ్రన్స్ మినిస్ట్రీని స్టార్ట్ చేస్తున్నాము. ஒரே worship தான். ఒకే ఒక వర్షిప్. கொஞ்ச நேரத்துக்கு முன்னாடி ஒரு பாட்டு பாடிட்டு இருந்தோம். కొంతసేపు ముందు పాట పాడుతున్నాం. நாளியல இன்னும் தோற்று போகல ஆனாலும் இருக்கிறனே ஏன் போராட்டங்கள் தீரல பாடுகளும் குறையல ஆனாலும் வாழுறனே ஏன் கிருப 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 எல்லாம் கிருப 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 எல்லாம் கிருப 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 கிருப. நான் இல்ல, என் பலன் இல்ல, என் தாளந்து இல்ல, எல்லாம் கிருப. நான் இல்ல, என் பலன் இல்ல, என் தாளந்து இல்ல, எல்லாம் கிருப. கிருப 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 எல்லாம் கிருப 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 கிருப. இன்னும் நாளியல இன்னும் தோற்று போகல ஆனாலும் இருக்கிறனே போராட்டங்கள் தீரல பாடுகளும் குறையல ஆனாலும் வாழுறனே இன்னும் நாளியல இன்னும் தோற்று போகல ஆனாலும் இருக்கிறனே போராட்டங்கள் தீரல பாடுகளும் குறையல ஆனாலும் நிக்கிறனே கிருப 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 எல்லாம் கிருப 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 எல்லாம் கிருப 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 எல்லாம் கிருப 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 எல்லாம் கிருப 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 கிருப. ஹalleluya, హల్లెలూయా, ஹalleluya, హల్లెలూయా. இதே மாதிரி ஒரு பாட்டு தான். ఇలాంటి పాటే இந்த குழந்தைங்களை வச்சுக்கிட்டு ఈ బిడ్డల్ని పట్టుకునేసి இந்த மாதிரி ஒரு 100 குழந்தைங்களை வச்சு ఎంతమంది 100 మందిని పెట్టుకుని ஒரு 6 மணி நேரம் வெறும் பாட்டு மட்டும்தான். 6 గంటల సేపు ఒకటి పాటే இந்த மியூசிக்கை போட்டு ఈ మ్యూజిక్ ని వేసేసి, மியூசிக்ல கூட ஒரு வல்லமை இருக்குதுங்க. ఈ మ్యూజిక్ లో కూడా ఒక శక్తి ఉన్నది. இந்த மியூசிக்ல ஒரு அனாயிண்டிங் இருக்குது. ఈ మ్యూజిక్ లో కూడా ఒక విడుదల ఉన్నది. இந்த மியூசிஷியன்ஸுக்காக விசேஷமா ஜெபிக்கணும். ఈ యొక్క మ్యూజిక్ కోసం ప్రార్థన చేయాలి. இவங்களுடைய கரங்கள்லாம் ఈ యొక్క చేతులంతా కూడా இவங்களுடைய கரங்கள்லாம் వీళ్ళ చేతులంతా కూడా தேவனுடைய விரலா மாறணும். దేవుని యొక్క హస్తముగా మార్చబడాలి. இவங்க ஒரு காடை சி மைனர் இப்படி பிடிக்கும் போதே ఏమైనా పట్టేటప్పుడే ஹோலி ஸ்பிரிட் வரணும். హోలీ స్పిరిట్ వచ్చేయాలి. இந்த குழந்தைங்க எல்லாம் ஹோலி ஸ்பிரிட்டால நிரம்பிடணும். బిడ్డలకంతా పరిశుద్ధాత్మ దిగాలి. கேன்சர் కట్టిలా మறைஞ்சு விழணும். క్యాన్సర్ కట్టేంత కూడా கொள்ளை நோயெல்லாம் சுகமாகணும். ఎలాంటి వ్యాధులతో బాగా అయిపోవాలి. அப்படிப்பட்ட அற்புதங்கள் நடக்கணும். అలాంటి అద్భుతాలు జరగాలి. அந்த பவர் ఆ యొక్క పవర్ இந்த இன்ஸ்ட்ருமெண்ட்ல இருக்கு. ఇన్స్ట్రుమెంట్ లో ఉన్నది. இத சாத்தானும் பயன்படுத்துறான். ఇది సాతాను ఉపయోగిస్తాడు, ஆண்டவரும் பயன்படுத்துறார். దేవుడు కూడా ఉపయోగిస్తున్నాడు. లూసిఫర్ விழுகிறதுக்கு முன்னாடி పడటానికి ముందు ஒரு மியூசிஷியனா இருந்தான். ఒక మ్యూజిషియన్ గా ఉన్నాడు. அவனுடைய சரீரம் முழுவதுமே மியூசிக் தான். ఆ శరీరం అంతా కూడా మ్యూజిక్ తో నిండి ఉంది. திரும்பினான்னு வெச்சுக்கங்களா, ఆయన ఇలా తిరిగితేనే அதுல இருந்து ஒரு சவுண்ட் வரும். అందులో ఒక మ్యూజిక్. இப்படி கையை நீட்டினான்னா చేతులట చాపితే அதுல இருந்து ஒரு சவுண்ட் అందులో வரும். ఒక సౌండ్ தலையை ஆட்டினான்னா తల மியூசிக் வரும். అందులో ఒక మ్యూజిక్ వస్తుంది. இசை దాని మ్యూజిక్ உலகத்துல உண்டாகல, ఇది లోకంలో కలిగింది కాదు, பரலோகத்துல పరలోకం నుంచి కలిగింది. అది நம்ம ஆண்டவர் మన దేవుడు ஒரு மியூசிக் காடா இருக்கிறார். ఒక మ్యూజిక్ గాడ్ దేవుడిగా ఉన్నాడు. இசையின் தேவனா இருக்கிறார். అది సంగీత దేవుడిగా ఉన్నాడు. அவர்தான் இந்த இசையை கொடுத்திருக்கிறார். ఆయన యొక్క సంగీతాన్ని ఇచ్చినాడు. இந்த கீபோர்ட கொடுத்தது ஆண்டவர் தான். కీబోర్డ్ ఇచ్చింది ఆయనే. அந்த பேட கொடுத்தது ஆண்டவர் தான். ప్యాడ్ ఇచ్చింది దేవుడే. நம்ம எல்லாம் இப்ப ஜெபிக்க போறோம். మనమంతా దీని కోసం ప్రార్థన చేద్దాం. சர்ச் ஃபுல்லா இன்ஸ்ட்ருமெண்ட்ஸ் இருக்கணும். చర్చ్ మొత్తం ఇన్స్ట్రుమెంట్స్ నిండబడాలి. பேஸ் கிட்டாரை கொடுக்கணும். బేస్ గిటార్ ఇవ్వాలి. லீட் கிட்டார் கொடுக்கணும். లీడ్ గిటార్ ఇవ్వాలి. தபேலாவை கொடுக்கணும். తబేలా ఇవ్వాలి. சாக்ஸோஃபோன் இருக்கு, ட்ரம்பட் இருக்கு பாருங்க. ட்ரம்பட் இருக்கு இல்லையா, ట్రంపట్ ఉంది కదా, அத ஆண்டவர் கொடுக்கணும். అది దేవుడు ఇవ్వాలి. இது ஒரு சின்ன கீபோர்டுங்க. ఆ చిన్న కీబోర్డ్ కదా అది. 5 లక్షம் 10 లక్షத்துக்கு ஒரு 5 లక్షలు 10 లక్షలు బ్రహ్మాండమైన కీబోర్డ్. மியூசிக் வர 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 ఇక్కడ నుంచి మ్యూజిక్ రాను 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 எல்லா தடையும் ஆண்டவர் உடைப்பார். అన్ని ఆటంకాలను కొట్టబడుతుంది. 1 நாளாகம புத்தகத்துல வாசிக்காதீங்க இருக்குது. ఒకటి தாவீது
దావీదు వచ్చి 4500 மியூசிஷியன்ஸ் வச்சிருந்தாரு. 4000 మంది మ్యూజిషియన్ పెట్టుకున్నాడు. பாருங்க, அந்த இன்னும் நான் அழிய பாடும்போது அந்த பிரதர் வந்து கீபோர்டு போட்டாரு. ஒரு தம்பி ఆయన కీబోర్డ్ వాయించాడు. அவரை காண எங்க போயிட்டாருன்னு தெரியல. ஆமா, பேடு வாச்சார் இல்லைங்களா? அவர் வாசிக்கும் போது இந்த இடமே அலற ஆரம்பிச்சிருச்சு. అది వాయిస్తూ వాంచేటప్పుడు ఇదంతా కూడా అలర్ట్ గా అయింది. என்னால கட்டுப்படுத்த முடியலைங்க. నా వల్ల కంట్రోల్ చేయలేకపోయాను. எந்திரிச்சு தான் போய் கொஞ்ச நேரம் டான்ஸ் ஆடலாம்னு நினைச்சிட்டு இருந்தேன். కాసేపు లేసి డాన్స్ చేద్దాం అనిపించింది. என்ன ரொம்ப என்னைய கட்டுப்படுத்த கண்ட்ரோல் பண்ண வேண்டியதாயிருச்சு. కంట్రోల్ చేసుకోవాల్సి వచ్చింది. அந்த ஒரு பேடு போடும்போதே அந்த மாதிரி வருது. ఒక ప్యాడ్ వాయించేటప్పుడు అలా వచ్చిందంటే 4500 மியூசிஷியன்ஸ் இந்த இடத்துல 4500 మ్యూజిషియన్స్ ఇక్కడ ఉంటే அவ்வளவுதாங்க. ఆ సౌండ్ వింటే మనం ఎలా ఉంటాం? ஆண்டவர் இறங்கி இங்க வந்துருவாரு. దేవుడు దిగి ఇక్కడికి వచ్చేస్తాడు. ஏற்கனவே இங்க தான் இருக்கிறாரு. ఆల్రెడీ ఉన్నాడు. பயங்கரமான அற்புதங்கள் நடக்க ஆரம்பிச்சு. భయంకరమైన అద్భుతాలు மியூசிக் மூலமா, మ్యూజిక్ మూలంగా ஆண்டவருடைய கிரியைகள் நடக்கும். దేవుని యొక్క క్రియలు జరుగుతుంది. அதனால இந்த இசை கருவிகள் எல்லாம் కాబట్టి ఆ యొక్క సంగీత వాయిద్యాలన్నీ కూడా ஏராளமா கொடுக்கணும். అత్యధికమో దేవుడు ఇవ్వాలి. ஒரு கீபோர்டு இருக்குது, ఒక కీబోర్డ్ ఉంది, நூற்றுக்கணக்கான கீபோர்ட்ஸ் ஆண்டவர் వందల కీబోర్డ్స్ దేవుడు ఇవ్వాలి. நூற்றுக்கணக்கான பேட் ஆண்டவர் వందల కొలది ప్యాడ్ ని ఇవ్వాలి. நூற்றுக்கணக்கான తబేలాவை கொடுக்கணும். వందల కొలది తబేలాలు ఇవ్వాలి. இதுக்காக நம்ம ஜெபிக்கலாமா? దేనికోసం ప్రార్థన చేద్దామా? இங்க மியூசிக் யாரெல்லாம் வாசிக்கறாங்க, ఇక్కడ మ్యూజిక్ ఎవరెవరైతే వాయిస్తున్నారో அவங்கள பிசாசு தொடவே கூடாது. వాళ్ళు సాతాను తాకనే కూడదు. அவங்க ரொம்ப பரிசுத்தமா இருக்கணும். వారు చాలా పరిశుద్ధంగా ఉండాలి. அவங்க தேவனுக்கு மட்டும் தான் வாசிக்கணும். వారు దేవుని కోసమే ప్రార్థన చేయాలి, వాంచాలి. கையெல்லாம் அபிஷేகம் பண்ணப்பட்ட கரமா இருக்கணும். చేతులంతా కూడా అభిషేకం చేయబడిన హస్తంగా ఉండాలి. கீபோர்ட் அப்படி தொட்டுட்டாங்கனாலே కీబోర్డ్ ను తాకితేనే ஆவியானவர் அசைவாட ஆரம்பிச்சார். ఆత్మదేవుడు అల్లాడాలి వచ్చి. அவங்க அபிஷேகிக்கப்பட்ட இசை வாத்தியர்களா వారు అభిషేకించబడినటువంటి మ్యూజిషియన్లుగా ఉండాలి వాళ్ళు. நம்ம எல்லாம் ஜெபிக்கலாமா? మనమంతా ప్రార్థన చేద్దాం. இத ஜெபம் பண்ணிட்டு ఇది ప్రార్థన చేసి குழந்தைகளுக்காக நம்ம ஜெபிக்க ఈ போறோம். పిల్లల నిమిత్తమే ప్రార్థన చేయబోతున్నాం. எல்லாம் ஜெபிங்க, எல்லாம் சொல்லுங்க. இயேசுவின் நாமத்தினாலே, యేసు నామములో எங்கள் சர்ச்சில் இருக்கிற మా చర్చిలో ఉన్నటువంటి மியூசிஷியன்ஸ்காக మ్యూజిషియన్ గురించి நாங்கள் ஜெபிக்கிறோம். మేము ప్రార్థన చేస్తున్నాం. ஆண்டவரே, ప్రభువా, எங்க மியூசிக்கல் டீம் మా మ్యూజిక్ టీమును நீங்க நிரப்புங்க. మీరు నింపండి. பரிசுத்த ஆவியானவரே, పరిశుద్ధాత్మ దేవుడా, அளவில்லாமல் நிரப்புங்க. అత్యధికము నింపండి. ஒருவரை கூட ఒక్కరు కూడా பிசாசு தொடக்கூடாது. సాతాను తాకూడదు. உங்க ரத்தத்தினால యేసుక్రీస్తు రక్తాన్ని அவர்களை మూడుகிறோம். వారిని కప్పుతున్నాం. அவங்க மேல వారి మీద மியூசிக்கல் அனாயிண்டிங், దేవుని యొక్క శక్తి ప్రభావము அளவில்லாமல் ஊற்றுங்க. అత్యధికంగా కుమ్మరించు. அவங்களுடைய விரல்கள் వారి యొక్క వేళ్ళలో தேவனுடைய விரலா இருக்கட்டும். దేవుని యొక్క వేళ్ళుగా ఉండని. அவங்க இசையை தொடும் போதே ఆయన సంగీతాన్ని తాగుతున్నప్పుడు அற்புதங்கள் நடக்கட்டும். అద్భుతాలు జరుగును గాక. பரிசுத்த ஆவியானவர் ஊற்றப்படட்டும். పరిశుద్ధాత్మ దేవుడు పోయబడును గాక. ஜனங்கள வாழ்க்கை மாறட்டும். మనుషుల యొక్క జీవితాలు మార్చబడును గాక. ప్రభువా, நிறைய கீபோர்ட்ஸ் கொடுங்க. అనేక కీబోర్డ్స్ ఇవ్వండి. நிறைய பேட கொடுங்க. అనేక ప్యాడ్లు ఇవ్వండి. நிறைய తబేలాவை கொடுங்க. అనేక తబేలాలను ఇవ్వండి. நிறைய பேஸ் గిటార கொடுங்க. అనేక బేస్ గిటార్లను ఇవ్వండి. நிறைய ட்ரம்பெட்ட கொடுங்கப்பா. ట్రంపెట్లను ఇవ్వండి. డ్రమ్స్ கொடுங்க. డ్రమ్స్లు ఇవ్వండి. இன்னும் என்னென்ன இன்ஸ்ட்ருமெண்ட் எல்லாம் ఇంకా இருக்குதோ, ఏ ఇన్స్ట్రుమెంట్ అయితే ఉన్నదో வயலின் கொடுங்க. వయలిన్ ఇవ్వండి. என்னென்ன இன்ஸ்ட்ருமெண்ட் எல்லாம் இருக்குதோ, ఏ ఇన్స్ట్రుమెంట్ ఉందో எல்லா இன்ஸ்ட்ருமெண்ட்டையும் అన్ని ఇన్స్ట్రుమెంట్లను நீங்க கொடுங்கப்பா. మీరు ఇవ్వండి ప్రభువా. நீங்க கொடுத்ததுக்காக మీరు ஸ்தோத்திரம். ఇచ్చారు గనుక స్తోత్రం. நீங்க கொடுத்ததுக்காக మీరు ஸ்தோத்திரம். ఇచ్చారు గనుక స్తోత్రం. நீங்க கொடுத்ததுக்காக మీరు ஸ்தோத்திரம். ఇచ్చారు గనుక స్తోత్రం. ஆயிரக்கணக்கானோர் వేల కొలది இருக்கிற ఉన్నటువంటి ஒரு மியூசிக்கல் டீம் ఒక మ్యూజికల్ టీముని இந்த ఎల్రోయి திருச்சபைக்கு ఈ ఎల్రోయి సంఘములో நீங்க கொடுத்ததுக்காக మీరు ఇచ్చాను గనుక நன்றி. వందనాలు. நிறைய musicians మిషన్స్ எங்க சபையில మా இருந்து సంఘములో నుంచి எழுப்புங்க. లేవనెత్త இயேசுவின் நாமத்தினாலே యేసుక్రీస్తు నామములో அவர்கள் எழும்பட்டும். మరి లేవబడును గాక. உங்க நாமம் மகிமைப்படட்டும். మీ నామం పరిశుద్ధపరచును. இயேசுவின் மூலம் பிதாவே. యేసుక్రీస్తు నామములో తండ్రి. ஹalleluya. ఆమేన్. ஹalleluya. హల్లెలూయా. ஹalleluya. హల్లెలూయా. ஒரு சாதாரண கீபோர்டு இருக்கு. ఇక్కడ సాధారణ வரும் కీబోర్డ్ நாட்கள்ல వచ్చే దినాల్లో இம்போர்ட்டட் கீபோர்டு வருங்க. இந்த ఇంపోర్టెడ్ church ல. కీబోర్డ్ లో వస్తుంది. பாருங்க, நீங்க தேவனை ஆராதிச்சீங்கன்னா మీరు దేవుణ్ణి ఆరాధిస్తే அமெரிக்கால இருந்து கீபோர்டு வரும். అమెరికా నుంచి కీబోర్డ్ వస్తుంది. பிரான்ஸ்ல இருந்து பேட் வரும். ఫ్రాన్స్ నుంచి ప్యాడ్ వస్తుంది. இந்த டான் மோயன்லாம் வாசிப்பாரு. డాన్ మోయిన్లలో వాయిస్తారు எத்தனை కదా. பேருக்கு தெரியும் தெரியாது. ఎంతమందికి తెలుస్తుంది ఆయన గురించి? அவர் வச்சிருக்கிற கீபோர்டு எல்லாம் இந்தியாலே கிடையாது. ఆయన పెట్టుకున్న కీబోర్డ్లు ఇండియాది కాదు. ஏங்க, நம்ம ஆராதிக்கிற ஆண்டவர் பெரியவருங்க. మనం ఆరాధించే దేవుడు గొప్పవాడు. அவரை இந்த சாதாரண கீபோர்டு வச்செல்லாம் வாசிக்க ఈ முடியாது. సాధారణమైన కీబోర్డ్ పెట్టి ఆయన ஆனா ఆరాధించారు. இதுக்காக நம்ம நன்றி சொல்லுவோம். అయితే ఉన్నది వాటిని బట్టి నాకు கர்த்தர் కృతజ్ఞత. நமக்கு பெஸ்டா கொடுப்பாருங்க. ఇంకా బెస్ట్ గా దేవుడు ఇవ్వను గాక. பெஸ்டான கீபோர்டு கொடுப்பாரு. బెస్ట్ అని కీబోర్డ్ ఇవ్వను గాక. ஃபாரின்ல இருந்து நமக்கு கொடுப்பாரு. వారి నుంచి మనకి ఇస్తాడు. அது வரப்போகுது நமக்கு. అది రాబోతున్నది. ஹalleluya. హల్లెలూయా. ஹalleluya. హల్లెలూయా.
அடுத்து குழந்தைங்களுக்காக நம்ம ஜெபிக்கணும். ఆ తర్వాత బిడ్డల కోసం ప్రార్థన என்ன சொல்லி ஜெபிக்க போறோம் தெரியுமா? ఏం చేసి ప్రార్థన చేయాలి? ஆண்டவரே எங்க சபையில இருக்கிற ప్రభువా ఈ సంఘంలో ఉన్నట్టు எல்லா குழந்தையும் అన్ని బిడ్డలను நீங்க தீர்க்கதரிசியா మీరు உருவாக்குங்க. ప్రవర్తనగా మార్చండి. அவங்க வாயில వారి నోటిలో நீங்க ஒரு பலத்தை வச்சிருக்கீங்க. మీరు ఒక బలాన్ని పెట్టి ఉన్నారు. அவங்க வாயை திறந்து వారి నోరు తెరిచి உங்களை வர்ஷிப் பண்ணும்போது మీకు వర్షిప్ చేసేటప్పుడు திருப்பதியில இருக்கிற తిరుపతిలో ఉన్నటువంటి எல்லா கட்டும் అన్ని కట్లు కూడా எல்லா சாத்தானுடைய అన్ని సాతానికి క్రియలు எல்லா சாத்தானுடைய அரண்களும் ఆ సాతానిక పనులు நிர்மூலமாய் போகட்டும். నిర్మూలమవును గాక. తిరుపతి ஆண்டவர்கிட்ட வரட்டும். దేవుని దగ్గరికి రావును గాక. எல்லாம் ஜெபிக்கலாமா? అందరూ ప్రార్థన చేద్దాం. எல்லாம் சொல்லுங்க, இயேசுவின் நாமத்தினாலே యేసుక్రీస్తు నామములో எங்கள் சபையில సంఘములో ஆயிரம் ஆயிரம் వేలాది குழந்தைகளை బిడ్డలను கொண்டு வாங்கப்பா. తీసుకురండి ప్రభువా. எழுப்புங்க, లేవనెత్తండి. உங்கள் குமாரரும் కుమారులను உங்கள் குமாரத்திகளும் కుమార్తెలుగా தீர்க்க தரிசனம் ప్రవర్తలుగా உரைப்பார்கள் కొరపడలు சொன்னீங்களேப்பா. చెప్పండి అయ్యా. இயேசுவின் நாமத்தினாலே యేసుక్రీస్తు నామములో எல்ரோய் திருச்சபையின் ఎల్రోయి సంఘములో குழந்தைகள் చిన్న బిడ్డలు தீர்க்கதரிசிகளா ప్రవర్తలుగా எழும்பட்டும். లేవబడును గాక. தீர்க்க தரிசனத்தின் ஆவி ప్రవర్తన యొక్క ఆత్మ குழந்தைகளுக்குள்ள బిడ్డలకు அளவில்லாமல் கிரியை செய்யட்டும். అత్యధికముగా క్రియ చేయను. அளவில்லாமல் கிரியை செய்யட்டும். అత్యధికమైన క్రియ చేయను గాక. பாலகர் పిల్లలు குழந்தைகள் வாயில దేవుని యొక్క బిడ్డ பலனை బలాన్ని உண்டு பண்ணினீர்னு வாசிக்கிறோமே అని చదువుతున్నా కదా. இப்பொழுதே ఇప్పుడే உங்க பலன் ఈ బలం உங்க பலன் ఈ బలం உங்க பலன் మీ బలము எல்ரோய் திருச்சபை ఎల్రోయి సంఘములో குழந்தைகளை చిన్న బిడ్డలు நிரப்புவதாக నింపబడును గాక. அவர்கள் ஆராதிக்கும் போதே వారు ప్రార్థన அவங்க చేసేటప్పుడు துதிக்கும் போதே వారు స్తుతించేటప్పుడు சாத்தானுடைய கோட்டைகள் సాతానిక కోటలు இடிந்து விழட்டும். నొడిపడును గాక. பட்டணங்கள் పట్టణాలు தேசங்கள் దేశము இயேசுவுக்கு యేసుకు சொந்தமாகட்டும். సొంతమవును గాక. அப்படிப்பட்ட అలాంటి ஒரு குழந்தைகள் சேனையை ఒక బిడ్డల యొక్క సైన్యం திருச்சபையில் ఈ సంఘములో నుంచి లేవబడును గాక. ஆயிரம் ஆயிரமா వేళ్ళ எழுப்புவீராக. వేపుడు గాక. ஆவியானவரே ఆత్మదేవా எழுப்புவீராக. లేపబడును గాక. அப்பா ప్రభువా நீங்க అద్భుతం செய்ததற்கு మీరు అద్భుతాలు చేశారు కనుక உமக்கு நன்றி. మీకు వందనాలు తండ్రి. இயேசுவின் மூலம் యేసుక్రీస్తు నామములో பிதாவே. ఆమేన్ ஆமென். ఆమేన్. ஹalleluya హల్లెలూయా ஹalleluya హల్లెలూయా ஹalleluya. హల్లెలూయా. எத்தனை பேர் விசுவாசிக்கிறீங்க? ఎంతమంది విశ్వసిస్తున్నారు? கர்த்தர் இந்த திருச்சபையிலிருந்து ఈ సంఘములో నుంచి ஆயிரம் ஆயிரம் குழந்தைகள் எழுப்பி వేళ్ళ బిడ్డలను ஆமென். ఆమేన్. கர்த்தர் என்கிட்ட இன்னொன்னு கூட சொன்னாரு. దేవుడు ఇంకొకటి అన్నాడు. கடைசி காலத்துல చివరి కాలం ஒரு உமன்ஸ் ஆர்மியை ரைஸ் பண்றாரு. ఒక స్త్రీల కూడికలు ఏర్పాటు చేయబోతున్నారు. இது வரைக்கும் ఇంతవరకు நீங்க பாத்தீங்கன்னா మీరు చూస్తే ஆண்கள் தான் மிகுதியா ஊழியத்துல இருப்பாங்க. మరి మగవాళ్ళే ఎక్కువగా ఉంటారు సేవలు. சர்ச்சுக்கு வர்றது பெரும்பாலும் பெண்களா இருப்பாங்க. చర్చికి వచ్చేవాళ్ళు ఆడవాళ్ళు ఎక్కువ ఉంటారు. కానీ ஊழியத்துக்கு போறதுன்னு అయితే பாத்தீங்கன்னா సేవకుని వెళ్ళేవాళ్ళు பெரும்பாலும் ஆண்களா தான் இருப்பாங்க. ఎక్కువ మంది మగవాళ్ళే ఉంటారు. ஒரு 1000 ஆண் பாஸ்டர் இருக்கிறாங்கன்னு வச்சுக்கோங்க. ఒక 1000 మంది పాస్టర్లు ఉన్నారు అనుకోండి. 1-2 பெண்கள் ஊழியத்துல இருப்பாங்க. 1-2 ఆడవాళ్ళు ఉంటారు. 10-50 இருக்கலாம். 10-20-50 ఉండొచ్చు. ஆனா நான் இயேசுவின் நாமத்தினால சொல்றேங்க, యేసుక్రీస్తు నామములో చెప్తున్నాము, ஒவ்வொரு பெண்ணையும் ఒక్కొక్క స్త్రీలను கர்த்தர் எழுப்ப போறாரு. దేవుడు లేవబోతున్నాడు. யாரு பலவீனமானவங்கன்னு சொல்லிட்டு இருக்காங்களோ, ఎవరు బలహీనం మీరు అనుకుంటున్నారు, பலவான்களா మరి బలవంతులుగా మార్చబడును గాక. பெண்கள் சேனை போய் ఇక స్త్రీల యొక్క కోడికలు వెళ్ళి உலகம் எங்கும் లోకమంతా కూడా அற்புத அடையாளங்களோட అద్భుత ఆశ్చర్యకార్యాలు சுவிசேஷத்தை பிரசங்கிக்க போறாங்க. సువార్తను ప్రకటించబోతున్నారు. உலகம் முழுவதும் లోకమంతా కూడా பயங்கர அற்புதங்கள் நடக்க భయంకరమైన అద్భుతాలు జరుగుతుంది. கர்த்தர் அப்படிப்பட்ட దేవుడు అలాంటి ஒரு பெண் சேனைய ఒక సైన్యమును எல்ரோய் திருச்சபையில எழுப்புறாரு. ఎల్రోయి సంఘములో లేవబోతున్నాడు. ஒரு பெண்ணு கூட சும்மா இருக்க முடியாது. ఒక స్త్రీ కూడా ఊరికే ఉండకూడదు. நீங்க என்னவா வேணா இருக்கலாம். మీరు ఏమైనా ఉండొచ్చు. நீங்க பலவீனர்ங்கறத நான் ஒத்துக்கிறேன். మీరు బలహీనులను ఒప్పుకుంటున్నాం. ஆனா இயேசு பலவானா இருக்கிறார். అయితే యేసు ప్రభు బలపరుస్తున్నాడు. இயேசு இருக்கிறாருங்க. మీలో యేసు ప్రభు நீங்க பலவீனரா இருக்க முடியாதுங்க. మీరు బలహీనులుగా ఉండలేరు. எத்தனை ஆபரேஷன் ఎన్ని நடந்துருந்தாலும் ఆపరేషన్ జరిగినా நீங்க பலவீனர் இல்லைங்க. మీరు బలహీనులు కారు. உங்களுக்குள்ள ஆண்டவர் வந்துட்டாருங்க. మీలో దేవుడు వచ్చేసాడు. உங்களை பலப்படுத்துகிற మిమ్మల్ని బలపరుస్తున్నారు. கிறிஸ்துவினாலே క్రైస్తవం ద్వారా எல்லாவற்றையும் అన్ని செய்ய కూడా జరగడానికి உங்களுக்கு பலன் இருக்குங்க. మీకు బలం ఉన్నది. இனிமேல் ఇక మీదట பிசாசு సాతాను உங்களை வீட்டோட கட்டி வைக்க முடியாது. మీరు ఇంట్లోనే కట్టపెట్టడు. எல்லா கட்டியும் ஆண்டவர் அறுக்கிறார். అన్ని కట్టలను విప్పుతున్నాడు. உலகம் முழுவதும் ఈ போக లోకమంతా వెళ్ళబోతున్నారు. நீங்க திருப்பதிக்குள்ளே இருந்திருக்கலாம். ఈ తిరుపతిలోనే ఉండొచ్చు. நீங்க ஓட்டேரிக்குள்ளே ఈ இருந்திருக்கலாம். ఓటేరులోనే ఉండొచ్చు. நீங்க உலகத்தின் எல்லா மூலைக்கும் போறீங்க. లోకం నలుమూలల వెళ్ళబోతున్నారు. சபையில இருக்கிற பெண்கள் సంఘములో ఉన్న స్త్రీలు எல்லா தேசத்துக்கும் అన్ని போறாங்க. దేశాలకు వెళ్ళబోతున్నారు. இந்த திருச்சபை ఈ సంఘము ஒரு ఇంటర్నేషనల్ చర్చా మారు. ఈ ఇంటర్నేషనల్ చర్చిగా మారుతుంది. ఎల్రోయి ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ எழும்பிட்டு இருக்குதுங்க. అని లేవబడుతుంది. அந்த சர்வதேச ஊழியத்துல ఆ సర్వదేశ సేవను பெண்கள் స్త్రీలు ஒரு பெரும் கூட்டமா இருக்க ఒక போறாங்க. గొప్ప గుంపుగా ఉంటారు. எல்லா தேசத்திலயும் అన్ని దేశములో కూడా எல்ரோய் திருச்சபையோட ఎల్రోయి సంఘముల ద్వారా பெண்கள் స్త్రీలు இருப்பாங்க.
இருக்காங்க, ఉంటారండి. ஆண்டவர் எழுப்புறாரு, దేవుడు లేవనెత్తున్నాడు, நீங்க எழும்ப போறீங்க. మీరు లేవనెత్తపోతున్నారు. பலவீனர் கிடையாது, మీరు బలహీనులు కారు, நீங்க ஒன்றுக்கும் உதவாதவங்க మీరు கிடையாது, దేనికి పనికిరాని వారు కారు, நீங்க முட்டாள் கிடையாதுங்க, మీరు పనికిరాని వాళ్ళు కారు, நீங்க ஞானிகள், మీరు జ్ఞానులు, நீங்க பலவான்கள், మీరు బలవంతులు, நீங்க అద్భుత అடைయాளங்களை మీరు செய்கிறவர்கள், అద్భుతాలు ఆశ్చర్యకాలు చేసేవారు, అసాధారణமான మీరు பெண்கள். అసాధారణమైన వాళ్ళు. இப்ப நாம ஜெபிக்கலாமா? ఇప్పుడు మనం ప్రార్థన చేద్దాం. இப்பவே நாம ஜெபிக்க போறோம். ఇప్పుడే మనం ప్రార్థన நம்ம చేయబోతున్నాం. ஜெபத்துக்கு ஆண்டவர் பதில் கொடுத்துட்டு మన இருக்காரு. ప్రార్థనకు దేవుడు జవాబుని எல்லாம் ఇస్తున్నాడు. சொல்லுங்க, இயேசுவின் நாமத்தினால் యేసు నామములో ஒவ்வொரு பெண்களையும் ఒక్కొక్క స్త్రీలను நீங்க எழுப்புங்க. మీరు లేవనెత్తండి. ஒரு பெண்கள் சேனையை ఒక సంఘమును, எல்ரோய் திருச்சபையில ఈ இருந்து సంఘము సంఘములో கூட்டம் கூட்டமாய், గుంపులు గుంపులుగా, திரளாய், గుంపులు அணி அணியாய் நீர் మీరు எழுப்புகிறதற்காக లేవనెత్తిపోతున్నారు కనుక உமக்கு நன்றி. మీకు వందనాలు. ஒவ்வொரு எல்ரோய் திருச்சபையும் ఒక్కొక్క ఎల్రోయి సంఘములో பெண்களும் స్త్రీలు అద్భుత அடையாளங்களை ఆశ్చర్యకార్యాలు செய்கிற చేసే ஊழியர்களாய் సేవకురాలుగా நீர் எழுப்புவீராக. మీరు లేవనెత్తిపోతున్నారు. எல்ரோய் திருச்சபையின் ఎల్రోయి సంఘములో பெண்கள் స్త్రీలు எல்லா தேசத்துக்கும், అన్ని దేశానికి, எல்லா தேசத்துக்கும் అన్ని దేశాలకు போவதற்காக, వెళ్ళడానికి, ஊழியம் செய்வதற்காக సేవ చేయడానికి உமக்கு நன்றி. మీకు వందనాలు తండ్రి. இப்பொழுதே ఇప్పుడే பெண்களை స్త్రీలను கட்டி வைத்திருக்கிற కట్టబెడుచున్న எல்லா கட்டுகள், అన్ని కట్లను, எல்லா போராட்டங்கள், అన్ని పోరాటాలను, எல்லா சாபத்தின் అన్ని கிரியைகள், శాప క్రియలను, எல்லா அந்தகாரத்தின் கிரியைகள், అన్ని అంధకార క్రియలను, எல்லா மாந்திரிக செய்வினை అన్ని கிரியைகள் మాంత్రిక శక్తులను அழிக்கப்படுவதாக, నశించిపోయేను, அறுக்கப்படுவதாக, పోయబడుగాక, முறிக்கப்படுவதாக. కొట్టబడును గాక. ஒரு எழுப்புதல் அக்கினி, ఒక ஒரு எழுப்புதல் அக்கினி ఒక ఉజ్జీవ అగ్ని இந்த எல்ரோய் பெண்கள் ఈ மீது ఎల్రోయి స్త్రీల మీద விழுவதாக, కుంపబడును గాక, விழுவதாக, కుంపబడును గాక, விழுவதாக. ఇప్పుడే పడును గాక. ஆண்டவரே, ప్రభువా, ஆவியானவரே, ఆత్మదేవా, நீர் எல்ரோய் திருச்சபையில ఈ సంఘములో பெண்கள் சேனையை స్త్రీల సంఘమును நீர் எழுப்புகிறதற்காக, లేపుతున్నారు కనుక, நீர் எழுப்புகிறதற்காக, లేవనెత్తున్నారు நீர் కనుక, எழுப்புகிறதற்காக లేవనెత్తుతున్నారు కనుక உமக்கு நன்றி. మీకు వందనాలు తండ్రి. உமக்கு నன்றி. మీకు వందనాలయ్యా. உமக்கு நன்றி. మీకు కృతజ్ఞతలయ్యా. உமக்கு நன்றி. మీకు కృతజ్ఞతలయ్యా. உமக்கு ஸ்தோத்திரம். మీకు స్తోత్రం. எங்கள் ஜெபத்தை கேட்டதற்காக మా ప్రార్థన ఆలకించినందుకు நன்றி. కృతజ్ఞతలు. యేసుவின் మూలం యేసుక్రీస్తు నామములో తండ్రి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. 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 கர்த்தர் ஜெபத்தை கேட்டிருக்காரு. దేవుడు ప్రార్థన విని ఉన్నాడు. பெண்கள் சேனை எழுப்பி இருக்கிறார். ఒక స్త్రీల గుంపును లేపుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. யாரெல்லாம் வயோதிகர்கள் இருக்கிறாங்களோ தெரியல. ఎవరెవరైతే ముసలోళ్ళుగా இருக்கிறாங்க. అనేక మంది ఉన్నారు. நாம వయోధికர்கள்னா என்ன நினைக்கிறோம்? మనం వయసు అయిన వాళ్ళని అనుకుంటున్నాము. அவங்க ஒரு மூலையில போய் உட்கார்ந்துக்கிட்டோம். ఒక మూలలో పోయి కూర్చుంటున్నాం. அப்படிதானே நினைச்சிட்டு இருக்கிறோம். అలా అనుకుంటున్నాం. வயோதிகர்களுக்கு கூட ஆண்டவர் திட்டத்தை வைத்திருக்கிறார். వాళ్ళకు కూడా ఒక பெரிய பெரிய ஜெப வீரர்களா, గొప్ప గొప్ప ప్రార్థనా యోధులుగా, వీరులుగా கர்த்தர் దేవుడు இந்த திருச்சபையில ఈ இருந்து సంఘములో నుంచి முதியவர்களை எழுப்புறாரு. మరి వయసైన వాళ్ళని లేపుతున్నాడు. உங்கள் மூப்பர்கள் మీ యొక్క సంఘస్థులు சொப்பனங்களை காண்பார்கள். స్వప్నాలను చూస్తారు. நான் சொல்லலீங்க, నేను చూడలేదు, చెప్పలేదు. யோவேல் 2:28-29 சொல்லுது. యోవేలు 28-29 చెప్పడింది. உங்கள் மூப்பர்கள் మీ యొక్క సంఘస్థులు ஆஸ்பத்திரிக்கு போவார்கள்னு சொல்லல. ఆసుపత్రికి వెళ్ళలేరని உங்கள் చెప్పండి. மூப்பர்கள் మీ యొక్క పెద్దలు உடல் முடியாமல் படுத்து கிடப்பார்கள். బలహీనులుగా పడుకుంటారు. அப்படி பைபிள் சொல்லல. అలా బైబిల్ చెప్పలేదు. உங்கள் மூப்பர் మీ యొక్క పెద్దలు சொப்பனங்களை காண்பார்கள். స్వప్నాలు చూస్తారు. திருச்சபையோட எதிர்காலத்தை குறித்து, సంఘం యొక్క భవిష్యత్తు இந்திய గురించి, தேசத்தை குறித்து, ఇండియా దేశం గురించి, இயேசு கிறிஸ்துவுடைய இரண்டாம் வருகையை குறித்து, యేసు ప్రభు రెండవ రాకడ గురించి, உலகத்துல நடக்க போற காரியத்தை குறித்து, లోకములో జరగబోయే కార్యాన్ని గురించి, வயதானவர் ముదియவர்களோட వయసైన వాళ్ళు கர்த்தர் சொப்பனத்தின் மூலமா దేవుడు స్వప్నం ద్వారా பேசுவாரு. మాట్లాడతారు. அம்மா, நீங்க இந்த திருச்சபைக்கு ரொம்ப முக்கியம். అమ్మా, మీరు సంఘానికి చాలా ముఖ్యము. ஆண்டவருடைய சரீரத்துல, దేవుని యొక్క శరీరములో, ஆலயத்துல ఆలయములో వేస్ట్ను ஒண்ணு, ఒక పనికిరానిదంటూ பிரயோஜனமே இல்லைன்னு ప్రయోజనమే లేదని ஒருத்தர் கூட இல்லைங்க. ఒక్కరు కూడా లేరండి. வயித்துல இருக்கிற குழந்தையில இருந்து కడుపులో ఉన్న బిడ్డను పట్టుకుని வயசானவங்க வரைக்கும், వయసు అయినంత వరకు కూడా எல்லாருமே தேவை. అందరూ కూడా అవసరమే. எல்லாருக்கும் ஒரு வேலையை வச்சிருக்காரு. అందరికి ఒక పని పెట్టి ఉన్నాడు. அந்த வேலைக்கு அவங்க எழும்புனா போதும். ఆ యొక్క పనికి వాళ్ళు లేస్తే చాలు. இப்ப முதியவர்களுக்காக ஜெபிக்க போறோம். వయసు అయిన వాళ్ళ కోసం ప్రార్థన அவங்களுக்கு இருக்கிற எல்லா பலவீனம், వాళ్ళలో ఉన్న బలహీనతలు, அநேகர் ரொம்ப ஆறுதல் இல்லாம இருக்கிறாங்க. చాలా మంది వాళ్ళకు ఓదార్పు లేకుండా ఉన్నారు. அன்பையே பார்க்க முடியல. ప్రేమనే వాళ్ళు చూడలేకపోతున్నారు. நிறைய மூத்த பெரியவங்களுக்கு இருக்கு. వయసైన వాళ్ళకి చాలా ప్రాబ్లం ఉంది. தாயார் கூட என்கிட்ட வருத்தப்படுறது உண்டு. మరి తల్లిగారు కూడా ఏడుతో రోజులు ఉంది. அடிக்கடி போய் விசாரிக்கணும்னு நினைக்கிறாங்க. అప్పుడప్పుడు వెళ్ళి మాట్లాడాలనుకుంటాను, చూడాలనుకుంటాను. பல சமயம் அதை மிஸ் பண்ணிடுறேன். చాలా సందర్భంలో మిస్ చేస్తున్నాను. அவங்க ஒவ்வொரு முறையும் அதை சொல்லுவாங்க. ఒక్కొక్కసారి వాళ్ళు అంటుంటారు, అమ్మగారు நேசிக்கிறியான்னு நான் నన్ను எதிர்பார்த்தேன். నువ్వు ప్రేమిస్తున్నావా అని ఎదురు చూస్తున్నాను నాయన. லேட்டா புரிஞ்சுது. కాబట్టి అర్థమైంది, లేటుగా అర్థమైంది. எனக்கு எங்க అమ్మకి అడిக்கடி இதனால ஒரு மிஸ் அண்டர்ஸ்டாண்டிங். అమ్మగారికి నాకు చాలా మిస్ అండర్స్టాండింగ్ ద్వారా కొంచెం లేట్ అవుతుంది. ஆவியானவர் எனக்குள்ள இருக்கிறதுனால ఆత్మదేవుడు
నాలో ఉన్నాడు కనుక நான் என்ன குறைன்னு புரிஞ்சுக்கிட்டேன். నేను ఏ కొరతను కనిపెట్టాను அவங்கள போய் நான் విసారిக்கணும்னு, వారిని వెళ్ళి దర్శించాలని, அவங்க கிட்ட கொஞ்சம் டைம் ஸ்பெண்ட் பண்ணணும் వారి దగ్గర వెళ్ళి కాసేపు మాట్లాడాలని தாயார் விரும்புறாங்க. అని తల్లిగారు కోరుకుంటున్నారు. எனக்கு அது தெரியல. అయితే నాకు అర్థం కాలేదు. செய்யாம போகும்போது అలా చేయాలని వెళ్తున్నప్పుడు அவங்க ஒதுக்கப்பட்டதா நினைக்கிறாங்க. వారు త్రోసివేయబడిన వారుగా చూస్తున్నారు. அநேக முதியவர்களுடைய நிலைமை அதுதான். అనేక మంది వృద్ధులకు అదే సమస్యలు. முதியவர்களை நம்ம விசாரிக்கணும். వృద్ధులను మనము విచారణ చేయాలి, பாருங்க, இந்த పరామర్శించాలి. நம்ம சர்ச்சில் మన సంఘంలో ஒரு 1000 பெரியவங்க இருக்கிறாங்கன்னு வச்சுக்கோங்க. 1000 మంది వృద్ధులు ఉన్నారనుకోండి. அவங்க நமக்கு தேவை. వారు మనకు అవసరం. வாலிபர் எப்படி தேவையோ, యవ్వనస్తులు ఎలా అవసరమో, குழந்தைங்க எப்படி தேவையோ, బిడ్డలు ఎలా అవసరమో, பெண்கள் எப்படி தேவையோ, స్త్రీలు ఎలా అవసరమో, அது மாதிரி பெரியவர்கள் ముதியவர்கள் தேவை. అలాగే పెద్దవాళ్ళు వృద్ధులు అవసరం. அவங்க ஆசீர்வதிக்க వారు ఆశీర్వదించగా பெருகிட்டே போகும். మరి సేవ విస్తరిస్తూ వెళుతుంది. அவங்க மேல அப்படி ஒரு அபிஷேகத்தை ஆண்டவர் வச்சிருக்காரு. వారి మీద అలాంటి అభిషేకాన్ని దేవుడు పెట్టి ఉన్నాడు. இப்பவே அவங்க காயங்கள்லாம் கட்டப்படணும். ఇప్పుడే వాళ్ళ కట్లన్నీ కూడా కట్టబడాలి. அவங்க உடைக்கப்பட்ட இருதயத்தை ஆண்டவர் தேற்றணும். నలిగిన వాళ్ళ హృదయాన్ని ఓదార్చాలి దేవుడు. நாம் அவர்களை விசாரிக்கணும். మనం వాళ్ళని విచారించాలి. அவர்கள் சொப்பனங்களை பார்க்கணும். వారు స్వప్నాలు చూడాలి. அவருடைய பலவீனங்கள்லாம் மறையணும். వారి బలహీనతలు మార్చబడాలి. கர்த்தர் அவர்களுக்கு தீர்க்காயுசை கொடுக்கணும். వారికి దీర్ఘాయుష్ను దేవుడు ఇవ్వాలి. நாம் அதுக்காக ஜெபிக்கலாம். మనం వారి నిమిత్తమే ప్రార్థన చేద్దామా? எல்லாரும் ஜெபிங்க. అందరూ ప్రార్థన చేయండి. திருச்சபையின் முதியவர்களுக்காக நாம ఈ ஜெபிக்கலாம். సంఘములో నుండి వృద్ధుల కోసం ప్రార్థన చేయబోతున్నాం. பரம தகப்பனே, పరమ తండ్రి, உம்மை నన్றியோடு మీకు ஸ்தோத்திரிக்கிறோம். కృతజ్ఞతతో స్తోత్రిస్తున్నాం తండ్రి. యాకోబు முதிர் వయదా இருக்கும் பொழுது మరి వృద్ధుడుగా ఉన్నప్పుడు தன் பிள்ளைகளை ஆசீர்வதித்தாரே, తన బిడ్డల్ని ఎలా ఆశీర్వించాడు? ஆபிரகாம் ஆசீர்வதித்தாரே. అబ్రహాం ఆశీర్వించాడుగా. முதியவர்கள் மேல వృద్ధుల మీద ஒரு ఆశీర్వాదத்தை ఒక ఆశీర్వాదాన్ని வைத்திருக்கிறீரே, మీరు పెట్టి ఉన్నారు కదా. இப்பொழுதே ఇప్పుడే அப்பா ప్రభువా அவர்களை நாங்கள் விசாரிக்க వారిని మేము విచారించడానికి எங்க உள்ளத்துல మా హృదయములో நீங்க கிரியை మీరు செய்வதற்காக క్రియ చేస్తున్నందుకు நன்றி. వందనాలు తండ్రి. அவங்களுடைய காயங்கள் వారి యొక్క గాయాలు கட்டப்படட்டும், కట్టబడాను గాక. அவர்கள் ఆறுதல் அடையட்டும், వారు ఓదార్పును పొందును அவருடைய గాక. வியாதிகள், వారి వ్యాధులు, பலவீனங்கள், బలహీనతలు, వ్యాకులங்கள் వ్యాకులతలు இயேசுவின் நாமத்தினாலே యేసుక్రీస్తు నామములో விலகுவதாக. అదంతా తోయబడును గాక. அவர்களுக்கு వారికి தீர்க்காயுசை பேசுகிறோம். దీర్ఘాయుస్తో మాట్లాడుతున్నాం. உங்கள் மூப்பர்கள் మీ యొక్క సంఘ పెద్దలు சொப்பனங்களை స్వప్నాలు காண்பார்கள் చూతురుగాక என்று சொன்னீரே. అని చెప్తారే. இயேசுவின் நாமத்தினாலே యేసుక్రీస్తు నామములో எல்ரோயி திருச்சபையில ఎల్రోయి సంఘములో வருகிற రాబో ஆயிரம் వేళ్ళ மூப்பர்கள், యవన பெரியவர்கள், వృద్ధులు, పెద్దవాళ్ళు சொப்பனங்களை స్వప్నాలు பார்க்கட்டும். చూడుచురుగాక. அவர்களை ஆசீர்வதிங்க. వారిని ఆశీర్వదించండి. அவர்களை எழுப்புங்கப்பா. వారిని లేవనెత్తండి. இந்த எல்ரோயி திருச்சபையில ఈ సంఘములో பெரியவர்கள், గొప్ప పెద్దవాళ్ళు மூப்பர்கள் ஆசீர்வாதமாக ఆశీర్వాదముగా தீர்க்காயுசோடு దీర్ఘాయుష్మంతులు இருப்பதற்காக ఉండునట్లుగా உமக்கு நன்றி. మీకు వందనాలు తండ్రి. இயேசுவின் மூலம் యేసుక్రీస్తు నామములో తండ్రి. பிதாவே. ఆమేన్. ஹalleluya, హల్లెలూయా, ஹalleluya, హల్లెలూయా, ஹalleluya. హల్లెలూయా. கர்த்தர் நம்முடைய ஜெபத்தை దేవుడు మన ప్రార్థనను கேட்டிருக்கிறார். విన్నాడు. பாஸ்டர் ஒன்னு சொன்னாரு, పాస్టర్ ఒకటి అన్నాడు, ஒரு ஓல்ட் ஏஜ் ஹோம் கட்டணும் அப்படின்னு சொன்னாரு. ఒక వృద్ధుల ఆశ్రమం కట్టాలని. அதை கர்த்தர் நிறைவேற்றி கொடுக்க போறார். దేవుడు వాటిని నెరవేర్చబోతున్నాడు. அதுக்காக நம்ம ஜெபிச்சிருவோம். వాటి కోసం ప్రార్థన చేద్దాం. இயேசுவின் நாமத்தினாலே యేసుక్రీస్తు నామములో ஓல்ட் ஏஜ் హోమ్ వృద్ధుల యొక్క ఆశ్రమం స్థాపించడానికి உதவி செய்ததற்காக సహాయం చేసినందుకు நன்றி. వందనాలు తండ్రి. வாசல்கள் అసలుగా திறக்கப்படுவதாக. తిరగబడును గాక. చిల్డ్రన్స్ హోమ్ కట్ట చిల్డ్రన్స్ హోమ్ కట్టడానికి வாசல்கள் திறக்கப்படுவதாக. వాకిలు విప్పడును గాక. உதவிக்கரங்களை సహాయంగా எழுப்புவீராக. లేవనెత్తుము తండ్రి. ஆண்டவரே, ప్రభువా எங்கள் ஜெபத்தை, మా ప్రార్థనను, எங்கள் ஜெபத்தை మా ప్రార్థనను நீர் கேட்டதற்காக మీరు విన్నారు గనుక உமக்கு நன்றி. మీకు వందనాలు తండ్రి. இயேசுவின் மூலம் యేసుక్రీస్తు నామములో பிதாவே. ఆమేన్. ஹalleluya, హల్లెలూయా, ஹalleluya, హల్లెలూయా, ஹalleluya. హల్లెలూయా. கடைசியா ஒரே ஒரு ஜெப குறிப்பு. చివరిగా ఒకే ఒక ప్రార్థన. புறஜாதிகளுக்கு உன்னை ஒளியாக வைக்கிறேன் మరి அப்படின்னு అన్ని జనులకు మిమ్మల్ని వెలుగుగా పెడతానన్నాడు దేవుడు. பாருங்க, எல்லா இடத்துலயும் இருள் இருக்குது. అన్ని చోట్ల వెలుగు ఉన్నది, இருளின் చీకటి ఉన్నది. வல்லமைகள் మరి చీకటి శక్తులు அவர்களை கட்டி வச்சிருக்கு. వారిని కట్టబడి ఉన్నది. பாஸ்டர் கொஞ்ச நேரத்துக்கு முன்னாடி பிரசங்கம் பண்ணும்போது சொன்னாரு, పాస్టర్ ప్రార్థన చేస్తుంటే ముందు நாம இப்ப ஒரு இடத்துல ஜெபத்தை நடத்திட்டு இருக்கிறோம். ఒక చోటనే ప్రార్థన చేస్తున్నాము. நாம நாலு திசைகளில 4 దిశలుగా இந்த పట్టణத்துக்காக ఈ పట్టణ నిమిత్తమై ஜெபிக்கணும்னு சொன்னாரு. ప్రార్థన చేయాలని చెప్పారు. 4 திசையிலையும் 4 దిశల அசுத்த ஆவிகள்
இருளின் அசுத்த ஆவிகள், దురాత్మ సమూహాలు, இருளின் வல்லமைகள், చీకటి శక్తులు, அந்தகார வல்லமைகள், అంధకార శక్తులు, விக்கிரக ஆவிகள் విగ్రహాత్మలు கிரியை செஞ்சுட்டு இருக்கு. క్రియ చేస్తూ ఉన్నది. அதையெல்லாம் கட்டணும். అవన్నీ కూడా కట్టబడాలి. இப்ப நாம ஜெபிக்க போறோம். ఇప్పుడు మనం ప్రార్థన చేద్దాం. பிசாசு என்ன பண்ணிருக்கான்? సాతాను ఏం చేస్తాడంటే புறஜாதியார் అన్యజనులను வராதபடிக்கு రానియకుండా, கையை பிடிச்சா புறஜாதிகள் வராதபடிக்கு మరి అన్యజనులు రానియకుండా கட்டி வச்சிருக்கான். మరి కట్టబడి ఉన్నారు. ఇప్పుడు அந்த கட்டுல இருந்து ఆ కట్ల నుంచి அவர்களை விடுவிக்கணும். వారిని విడిపించాలి. அவர்களை விடுவிச்சாதான் వారిని విడిపిస్తేనే புறஜாதியார் అన్యులు பாஸ்டர் ஜெபிக்கிற ஜெபம் పాస్టర్ చేసే ప్రార్థన காதுல கேட்கும். వారి చెవుల్లో పడుతుంది. இப்ப பாஸ்டர் ஜெபம் கேட்காதபடி ఈ పాస్టర్ ప్రార్థన విననీయకుండా பல புறஜாதியருடைய అనేక మంది యొక్క పరుల యొక్క காதை வச்சிருக்கான். చెవులు మూయబడి ఉంది. என்ன కత్తనాலும் செவிட மாதிரி போயிட்டே இருப்பாங்க. మరి ఎంత అరిచిన వాళ్ళు చెవిటిలాగా వెళ్తున్నారు. இப்ப நாம ஜெபிக்கும் ఇప్పుడు போது మనం ప్రార్థన చేస్తున్నప్పుడు கர்த்தர் கிரியை செய்ய போறாரு. దేవుడు క్రియ చేయబోతున్నాడు. கரங்களை கோர்த்த பாஸ்டர் எல்லாம் கரங்களை கோர்த்திக்கங்க. எழும்பி అందరూ కూడా చేతులు పట్టుకోనండి. எல்லாம் எழும்பி நிக்கலாம். అందరూ లేచి నిలబడతాం. இது கடைசி ஜெபங்க. చివరి ஓரா தூஹாதி தூனா பாபா பா ஓரா தீபா லாஹா